శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనందరం కూడా ఈ యోగత్వం అంటే ఏంటి, ఆ పరమాత్మని ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ సృష్టిని రచించినటువంటి ఆ ఆదిపరాశక్తిని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఇది హిమాలయాల్లో ఉండి సాధన చేసే వారికి మాత్రమే సాధ్యమా, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదా? మామూలు మనిషిగా ఉంటూ యోగత్వంలో ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది అసాధ్యమేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కారాలు వెతుకుతూనే శ్రీ సన్నిధి ఎంతో దూరం ప్రయాణం చేస్తూనే ఉన్నది. అలా సామాన్య కుటుంబంలో పుట్టి పల్లెటూరులో పెరిగి తమంతట తాముగా ఉద్ధరించుకుంటూ ఆ పరమాత్మ సన్నిధికి ఏ విధంగా చేరాలి, ఈ యోగ మార్గంలో ఎలాంటి కృషి చేస్తే మనం ఆ సంపూర్ణ స్థితిని పొందుతాము అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ భవానీ గారు. వారు నిరంతరము ఒకే ధ్యాస, ఒకే ధ్యానంలో ఉంటూ ఈ రోజున ఒక గొప్ప స్థితికి చేరుకున్నారు. వారి యొక్క విలువైన సమయాన్ని మనం కేటాయించారు కాబట్టి ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. చాలా సంతోషం. ఓం నమో భగవతే రమణాయ నమః. ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ కృతజ్ఞత అండి. నన్ను నడిపిస్తున్న అమ్మకి కృతజ్ఞతలు, నన్ను కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఎంతోమందికి సాధకులకి వారు వచ్చిన సంశయాలని తీరుస్తూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి శ్రీ సన్నిధి ఛానల్ ఎంతగానో ఉపకరిస్తుందండి. అందుకు మీకు శ్రీ సన్నిధి ఛానల్కి కృతజ్ఞతలండి. చాలా సంతోషం. నమస్కారం అమ్మా. ఎలా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు? ఇంతకుముందు మీకు చిన్నప్పుడే ఉన్న ఇలాంటి అనుభవాలు జరిగినాయా, లేదు ఏ వయసులో కిందకి రావాల్సి వచ్చింది? విపరీతమైన కష్టమో, విపరీతమైన బాధో ఏదో మనకు కలిగినప్పుడు ఈ మార్గంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి పరిణామాలు ఏమైనా జరిగినాయా? అవునండి, చిన్నప్పుడు చాలా హ్యాపీ లైఫ్ అండి అది. అయితే నాకు బాబా అంటే ఇష్టం, షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆధ్యాత్మికంగా ఉండేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. బాగా మ్యారేజ్ అయ్యేటప్పటికి ఆర్థికంగా బాగా ఉన్నది. పాప పుట్టేటప్పటికి ఆర్థికంగా అనేది చాలా నలిగిపోయాం మేము. ఆ తర్వాత అంటే ఇంట్లో కూడా గడవని పరిస్థితి. వారానికి 2 కొంచాలు బియ్యం కొనుక్కోవడం, ఆ కొనుక్కున్న బియ్యం వారం రోజులు పిల్లలకు సరిపెట్టానో లేదో చూసుకోవడం, అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అప్పుడు ఏం చేసామంటే నేను నా తాళ్ళని తాకట్టు పెట్టి 2 గేదెలను కొనుక్కున్నాను. ఆ గేదెలతో సంసారం నడుపుకుని వచ్చా. అయితే ఎలా అయినా ఉన్నతంగా ఎదగాలి, నా భర్తకు ఒక పేరు రావాలి, మళ్ళీ మేము ఆర్థికంగా పుంజుకోవాలి అనే ఒక సత్సంకల్పం నాలో ఎప్పుడూ ఉండేది. నేను చాలా తపన పడుతూ ఉండేదాన్ని, పూజ చేసుకోవాలి, ఫ్రీగా రోజు చేసుకోవాలి అని. అది నాకు ఒకసారి ఒక గురువు గారు కనకదారి చదవండి, మీ లైఫ్ చాలా బాగా మారుతుందని చెప్పారండి. అప్పుడు 42 రోజులు అంటే అన్ని రోజుల నుంచి చేయకుండా ఉన్నాను కదా, తపన లోపల నుంచి వచ్చేసినట్టుంది. ఇంకా అమ్మలో లయమైపోయి 42 రోజులు ఎలా చేశానంటే ఆ దేవుడి మందిరంలోనే పడుకుని, ఆ దేవుడి మందిరంలోనే నైవేద్యం పెట్టిందే తిని, ఆవు నెయ్యితో దీపం పెట్టి మొత్తం అన్ని పాటించానండి, నియమాలన్నీ. అంటే ఒక అద్భుతమే జరిగిందని చెప్పుకోవచ్చు నా లైఫ్లో. అప్పటి వరకు అంత తినడానికి కష్టపడుతూ గేదెలు కట్ చేస్తూ పిల్లల ఫీజులు కట్టుకుంటూ ఉన్న నా పరిస్థితి ఈ 42 రోజులు చేసేటప్పటికి, అప్పటి వరకు మా హస్బెండ్ ట్రాక్టర్ నడిపేవారండి. ఈ వ్యవసాయాలు పోయినాయి అని ఎవరో అమౌంట్ కూడా ఇచ్చేవారు కదా సరిగ్గా. అప్పుడు జేసీపీ కొంటాను అని చెప్పారండి. చెప్తే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశాడు. ఈ 42 రోజుల్లోనే జరిగింది అద్భుతం అంటే 42 రోజుల్లోనే జరిగింది. ఆ రుణమాఫీలో నా బంగారాన్ని కొట్టేస్తే మాకు ఆ బంగారం ఇచ్చేసారండి బ్యాంకు వాళ్ళు. అది తాకట్లు పెట్టి కొద్దిగా అమౌంట్ తెచ్చి నేను జేసీపీకి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అంటే చారుమతి దేవికి ఒకసారి తిరిగితే గజ్జలు వచ్చాయంట, ఒకసారి తిరిగితే బంగారు ఆభరణాలు వచ్చాయంట, 3వసారి తిరిగితే 2 భవనాలే వచ్చాయంట. అలా నా లైఫ్లో అమ్మ అద్భుతాన్ని చేసింది. 3 సంవత్సరాలకి సైట్లు కొనుక్కున్నాం, ఒక పొలం కొనుక్కున్నాం. రాత్రులు పగలు కూడా మా అబ్బాయి మా హస్బెండ్ బాగా కష్టపడ్డారు. ఇలా ఉన్న పరిస్థితిలో ఆర్థికంగా ముందుకెళ్ళాం కదా. వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది నా దగ్గరకు వచ్చేవారు, వచ్చి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేవారు. చెప్తే వాళ్ళకి నేను ఏదో సలహా ఇస్తే వాళ్ళు అద్భుతంగా మారిపోయేది జీవితం. నేనే ఎన్ని పడ్డాను, ఇలా గేదెలు కట్ చేశాను, ఇలా చేశాను.
అంత ఇబ్బంది పడ్డాను నేను. దీనికి ఏముంది, మీరు సిటీలో బతుకుతున్నారు, హ్యాపీ లైఫ్ని మీరు చూడడం లేదు ఆ లైఫ్ని అని చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్లు మారిపోయాయండి. ఒక 12 సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు పెద్ద మనుషులు కూడా కలవకపోతే నేను వెళ్ళి కలిపితే కలిసిపోయారు. అది ఎలా జరిగేదో నాకు తెలిసేది కాదు. అయితే ఈ ఫ్రెండ్ సర్కిల్ అందరిలో కూడా ఒక పేరు వచ్చేస్తుంది, భవాని చెప్తే మారుతున్నారు, కలుస్తున్నారు ఇలా అని. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను భవాని, వాళ్ళ అక్క కూడా మా క్లాస్మేట్ అండి. మా అక్కతో మా అమ్మతో ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఆర్థికంగా తనకి చేతిలో డబ్బులు లేవు, తను ఇబ్బంది పడిపోతున్నాడు. అయితే వచ్చి మాట్లాడి ఒకసారి అన్నారండి. అంటే నేను వెళ్ళడానికి రెడీ అయ్యా, రేపు ఎల్లుండి వస్తానమ్మంటే వాళ్ళు 3 సంవత్సరాలు పాపని తీసుకొచ్చాడు. ఆ పాప మా ఇంటి దగ్గర కోడి పిల్లలతో ఆడుకుంది, తన జోళ్ళు కూడా వేసాను, అంత ఆంటీ అంట అంది, బాయ్ చెప్పింది, వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే మా హస్బెండ్తో ఎలా అని చెప్తే వద్దు వెళ్ళడానికి వీల్లేదు అన్నారండి. వెళ్ళలేదండి. ఒక 2 రోజుల తర్వాత అబ్బాయి పెట్రోల్ పోసుకుని ఆ 3 సంవత్సరాల పాపతో సహా చనిపోయాడండి. చనిపోతే అది నాకు చాలా బాధనిచ్చింది. ఇంకా అంటే ఇంత అంటే ఒక మాట చెప్తే ఆ అబ్బాయి లైఫ్ మారుదునేమో కదా, నేను ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానా, ఒక చెయ్యోత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానా అనేసి నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత నేను 2-3 రోజులు బాధపడితే ఇంకెప్పుడు ఇలా అడ్డు పెట్టను, మా ఆయన గారు కూడా చాలా మంచి ఆయన, రాముడే ఇంకా. అయితే ఇంకెప్పుడు అడ్డు పెట్టను, చేసుకోను అనేసి అన్నారండి. అంటే ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా ఇంట్లో మళ్ళీ మేము బాగా ఎదిగిపోతున్నాం, గొడవలు వచ్చేస్తే మేము బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసింది నాకు, ఇంకెలా వచ్చింది అన్నది అర్థం కాలేదు మాట. మా తోటకోళ్ళ గారి బాబుకి యాక్సిడెంట్ అవడం, దాని నుంచి బయటకు వచ్చి ఏంటి పేషెంట్లు రావడం మా ఇంటికి, నేను చూడడం 3 నెలలు, ఏంటిది అని నాకు అర్థం కాలే. ఇప్పటికే వెనక్కి వచ్చేసాం, ఇంటి మీద కొంచెం ఉంది, మళ్ళీ ఎలా అవుతుంది, ఇంక అన్నీ చెయ్యొద్దు మనం, ఇప్పుడు దాకా ఆస్తుల మీద పెట్టాం మనం ఫోకస్, ఇక ఏం కొనొద్దు. మాకు అప్పటికి 8 లక్షలు అప్పు ఉందండి. నేను ఏం చేశానంటే 8 లక్షలు అప్పు తీరాలని మళ్ళీ శివాలయం చుట్టూ 42 రోజులు దీక్ష చేసేసాను. అయినా నాకు ఏం ఫలితం కనిపించట్లే, ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు నాకు ఒక బాగా తెలిసిన ఒక ఆవిడ బాగా పూజలు చేస్తారండి. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, చాలా ధర్మ మార్గంలో ఉంటారు. నాకు లైఫ్ ఏంటో అర్థం కాలేదు ఒక్కసారి, ఏంటి ఇంత పూజలు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండి ఆ క్యాన్సర్ రావడం ఏంటి, భగవంతుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు చంపేస్తున్నాడు మానవ జన్మ, మనం అడిగాము ఆ పుట్టించమని, అసలు ఎందుకు వచ్చాను నేను అని నాకు చావు భయం వచ్చింది నిజం చెప్పాలంటే. ఇంతకు ముందు ఒక సంఘటన ఏం జరిగిందంటే, పాతింటి దగ్గర ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడలేక నేను చనిపోవడానికి వెళ్ళానండి గోదావరి దగ్గరికి. అంటే ఈ అబ్బాయి సంఘటనకు ముందే వెళ్ళినప్పుడు ఏమైందంటే 7 ఆ టైం అవుతుందండి. నేను కార్తీక మాసం, మర్నాడు శివదేవుడు పూజ ఉంది. 7 గంటలకి నదిలో గోదావరి నది అండి. దిగిపోయిన తర్వాత సగం దూరం వెళ్ళాక ఒక ముసలాయన కర్ర పట్టుకుని గోచి పెట్టుకుని ఈ టైంలో స్నానం ఏంటి అన్నారు. నాకు ఇంక భయం వేసేసింది. అంటే ఇప్పుడు తెలిస్తే బయట నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలిస్తేనే ఏదోలా ఉంటుంది కదా అనేసి భయపడిపోయి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోతే మా అన్నయ్య మా అమ్మగారు అలా చేయకూడదు కదా, రేపొద్దున శివదేవుడు పూజ ఉంది, బిలవ పత్రాలు తెచ్చాం, వెళ్ళిపో అమ్మా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఎవరికి తెలియదు ఆ విషయం. తెలియకపోతే మన్నాడు శివదేవుడు పూజ, మా అమ్మగారు ఏమన్నారంటే మౌనంగా ఉండు, ప్రతిదానికి మౌనమే పరిష్కారం అని చెప్పారు. అయితే మౌనంగా ఉంటే మా తోటకోళ్ళు ఎలా ఉంటా అలాగే ఉంటావు, గుడికి వెళ్దాం అనేసి బలవంతంగా తీసుకువెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ నాకు ఏం చెప్పారో తెలియదు, ఆధ్యాత్మికత చెప్పారు. ఆవిడ నాకు ఎప్పుడూ తెలుసున్న ఆవిడే, కానీ ఎప్పుడు నాతో అంతలా మాట్లాడారండి. మాట్లాడి నువ్వెవరు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. అది తెచ్చి చదివాను, కానీ నాకు రమణ మహర్షి అంటే కూడా ఎవరో తెలియదు నాకు. అది చదివాను, పక్కన పెట్టేసాను. అంత జ్ఞానం నాకు లేక అది అర్థం అవ్వలేదు ఏంటో తెలియదు. మళ్ళీ ఎప్పుడైతే ఈవిడి క్యాన్సర్ వచ్చిందో, చావు భయం వచ్చిందో, పుడుతున్నాం చచ్చిపోతున్నాం అనే బాధ నన్ను నిద్రపోనివ్వలేదు ఇంకా. అంటే ఎంతలో ఏడ్చానంటే మా పిల్లలు కూడా అందరూ చచ్చిపోతారు, నువ్వేంటి ఇలా ఏడ్ చేస్తావు అన్నంతలో ఏడ్చేసాను. అయితే అప్పుడు యూట్యూబ్లో నాకు చావు భయం ఉందా రండి ఆత్మజ్ఞానం అని సాగర్ మాస్టర్ వీడియో కనిపించింది. అక్కడికి వెళ్ళాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆత్మని, ఇది సొక్క మాత్రమే. ఒక ఎన్టీ రామారావు ఒక సినిమాలో నటిస్తాడు, ఆ సినిమా నటించినంతసేపు అందులో ఫీల్ అవుతాడు, బయటకు వస్తే అతనేమి ఆ పాత్రను పోషించడు కదా. అలాగే భవానీ అనే పాత్రను ఇక్కడ
ఇది తీసేస్తే ఆ ఆత్మకు చావే లేదు కదా అన్న విషయం నాకు బాగా అర్థమైందండి. తర్వాత అరుణాచలం వెళ్ళాను. అక్కడ కొన్ని ఆధ్యాత్మిక క్లాసులు అవి తీసుకోవడం జరిగిందండి. తీసుకున్నప్పుడు గురువు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు వస్తాడు అన్నప్పుడు నేను రమణ మహర్షి ఆశ్రమంలో మెడిటేషన్ చేస్తుంటే నాకు ఎరుక వచ్చింది. ఆ రోజు గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఈ టైంలో స్థానం అన్నది ఆయనే, మన్నాడు రమణ మహర్షి పుస్తకం ఇచ్చి నువ్వెవరు తెలుసుకో అన్నది ఆయనే. మళ్ళీ నేను చావు భయం వచ్చి బాధపడుతున్నప్పుడు ఈ వీడియో ద్వారా మళ్ళీ అరుణాచలం తీసుకొచ్చింది ఆయనే, నా గురువు రమణ మహర్షి అనేది నాకు అర్థమైందండి స్పష్టంగా. అక్కడ ఒక మంత్రజపం తీసుకున్నానండి గురువు గారి దగ్గర. ఎప్పటికప్పుడు లైఫ్ని హ్యాపీగా మార్చేయాలి అంటే ఇప్పుడు పడుతున్న దాని నుంచి మళ్ళీ కనకదారి చదివినప్పుడు లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని ప్రయత్నించేదాన్ని. ప్రయత్నించి గురువుగారు ఇచ్చిన మంత్రం రోజు 100 మాలలు 21 రోజులు మాలలు జపిస్తూ ఉన్నా. కానీ నాకు అన్ఈజీగా అనిపిస్తుంది. అది అలా కామ్గా కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది ఆ మంత్ర జపాన్ని పక్కన పెట్టేసి. అయినా కానీ అది పూర్తి అవ్వాలి. మళ్ళీ బయటకు వచ్చేదాన్ని అన్ఈజీగా అనిపించేది. ఎందుకు మొదలు పెట్టానురా అని కూడా అనిపించింది ఒక టైంలో. అలా చేసేసిన తర్వాత ఇంక జీవితం అద్భుతంగా మారిపోద్ది అనుకుంటే కరోనా మహమ్మారి మళ్ళీ దెబ్బేసిందండి మా మీద. మా ఉమ్మడి ఫ్యామిలీలో రావడం, మళ్ళీ వాళ్ళు చూడడం, అందరికీ రావడం. అప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోతుంటే అర్థమైంది భగవంతుడు ఊపిరి పీల్చుకోవడం కృతజ్ఞత అంటే తెలిసింది. ఒక హాస్పిటల్కి వెళ్తే మధ్య గారిని తీసుకుని ఒక ఆయన ఏడ్ చేస్తుంటే ఎందుకండి బిల్లు కట్టలేక బాధపడుతున్నారా అంటే వీళ్ళు 10 రోజులు ఆక్సిజన్ పెట్టినందుకే 10,000 బిల్లు వేసారమ్మా. భగవంతుడు పుట్టిన దగ్గర నుంచి ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఏనోడు నేను గుర్తించలేదు అనేసి ఆయన బాధపడుతున్నారు. అప్పుడు అర్థమైంది నిజమే కదా, ఊపిరి ఆడకపోతే తెలిసింది ఊపిరి పీలుస్తున్నాం స్వేచ్ఛగా అని. అప్పుడు దాకా ఊపిరి పీలుస్తున్నామని కూడా మనకు తెలియలేదా ఏంటనేది నాకు బాగా అనిపించి అసలు ఈ లైఫ్ ఇక్కడతో అయిపోతే ఇంకేం చేయలేనా నేను, నాది ఇంతేనా అంటే ఇక్కడికేనా, నేను ఇంకెవరికి ఏం చేయలేనా అనేసి నాకు బాగా వచ్చిందండి. వచ్చిన తర్వాత అసలు మనం కోరుకున్నదే వస్తుందని ఇప్పుడు వెనక్కి వచ్చాం కదండి. ఒక సిద్ధాంతి గారు నాకు పరిచయం అయ్యారు. ఆ సిద్ధాంతి గారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అన్ని రోండా బర్న్ పుస్తకం అది నాకు ఇచ్చారు. మీరు వాస్తు మీద పెట్టేశారు, వాస్తు మీద పెట్టకండి. అయితే అప్పుడే సుప్త చేతనాత్మ మనసుకున్న శక్తి నేను పుస్తకాలు కొనుక్కొని చదివా. కానీ నాకు దాన్ని ప్రయోగించడం రాలే. ఎప్పుడు ఏదో ఒక తప్పుకు ప్రయోగించేదాన్ని. నాకు ఉన్న అప్పుకి రాసేసుకునేదాన్ని, అప్పులు తీర్చాలని రాసేసేదాన్ని. కానీ అది మేనిఫెస్టేషన్ చేయలేకపోయాను నేను. చేయలేకపోతే ఎందుకు ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అని చెప్పి నేను దేవీ నవరాత్రులు బాగా చేసేదాన్ని 9 రోజులు. ఈసారి మౌనం ఉండిపోదాం, నాలోకి నేను ప్రయాణిద్దాం. అసలు ఏం జరిగింది, అప్పుడు కనకదారి చదివినప్పుడు డబ్బు వచ్చింది. మరి అదే కనకదారి చదివి నేను అప్పు తీరాలన్నప్పుడు ఎందుకు తీరలేదు, నాకు ఎందుకు ఎంతమంది పేషెంట్లు నా దగ్గరికి వస్తున్నారు, అది మళ్ళీ కిందకి ఎందుకు వెళ్ళిపోతున్నాం, నేను ఎక్కడ తప్పు చేశాను అనేది నేను చర్చించుకుంటూ అంతర్ముఖమయ్యా. అయితే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారంటే మనమే సృష్టికర్తలు, నేనే సృష్టిస్తానని చెప్తారు. అద్వైత సిద్ధాంతం అదే చెప్తుందండి. ఆదిశంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి నేనే దైవాన్ని. మరి ఆదిశంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి నేనే దైవం అన్నప్పుడు కనకదార శాస్త్రాన్ని ఎందుకు పట్టించారు, అమ్మని ఎందుకు పిలిచారు, ఆయనే ఇచ్చేయచ్చు కదా పేదరాలకి. మరి మధ్వాచార్యులు వచ్చారు, ద్వైతం అని చెప్పారు, ఉన్నది 2గా చెప్పారు. అంటే ఇంతమంది గురువులు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు, ఉన్నది ఒకటే సత్యమైనప్పుడు నాకు అర్థం కాలే. లాస్ట్లో ఒక పేపర్ మీద రాసుకున్నాయి అన్ని రాసుకుని అమ్మలగారిన అమ్మ ఈ విషయం నాకేం అర్థం కావడం లేదు, నా జ్ఞానానికి నేను ఇది చెప్పేస్తున్నా, నేను ఈ కుటుంబ బాధ్యతలతో మట్టుకు చచ్చిపోకూడదు, నా కుటుంబ బాధ్యతలు నువ్వు తీసుకో, భారతదేశానికి ఉపయోగపడే ఒక ఆయుధంగా నన్ను తయారు చేయమ్మా, నేను ఏదో చెయ్యాలనుకుంటున్నా. అంటే నాకు భారతదేశం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పుడు నాన్నగారితో ఆర్మీలోకి వెళ్ళిపోతాను. మా నాన్నగారు ఒక రైతు అండి, నా భర్త కూడా రైతే. నేను గర్వంగా చెప్పుకుంటా ఆ విషయం. నాకు ఇష్టం, ఎందుకో నాకు తెలియదు కానీ లోపల నుంచి భారతదేశం అంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోమ్మని రాసి అమ్మలుగాన్న అమ్మ నీకే వదిలేస్తున్నానని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టేశా. అది పెట్టేసిన 2 సంవత్సరాల తర్వాత నేను ఇంకా అసలు ఆ మేనిఫెస్టేషన్ చేయట్లేదు, దీని మీద పెట్టడం లేదు, ఓన్లీ గమనిస్తున్నా అంతే. అంటే అమ్మ ఏం చేస్తుంది నీకు చెప్పేసి చూసుకో, నేను పెట్టుకోలేదు కూడా, ఇంక ఇది ఉంది ఇది తీర్చాలి నాకు, ఇది నా పిల్లల్ని, ఇది ఏం కాదు, సాధారణంగా జీవిస్తున్నప్పుడు ఒకసారి ఒక టీవీ ఛానల్లో 1000 రూపీస్ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు.
అంటే ఆత్మ యొక్క శక్తితో మనం ఉపయోగించుకున్నప్పుడు దేన్నైనా సాధించవచ్చు. శరీరం అనేది 1%, ఆత్మ అనేది 99% శక్తి ఉంటుంది అని చెప్తే బాగుంది. ఒక 1000 రూపీస్ నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయితే ఆవిడ అంతా చెప్పారు. చాలా బాగా చెప్పి అందరినీ దీవించాలని చెప్పారు, ఆత్మశక్తిని ఉపయోగించుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు పెట్టారు. అందరినీ వేయమన్నారు. ఈలోగా ఎవరినైనా ఇద్దరు సందేహాలు ఉంటే మాట్లాడమన్నారు. అందులో ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, నా జాబ్ పోయింది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని ఏడ్ చేస్తున్నాడు. ఏడ్ చేస్తుంటే మేడం వెయిట్ మా టీం వాళ్ళతో మాట్లాడండి, ఒక 30,000 పే చేయండి, 1 గంట కౌన్సిలింగ్ ఇస్తాను. ఏం అర్థం కాలేదు నాకు. 30,000 పే చేసే స్థితిలో ఉంటే ఆ అబ్బాయి ఎందుకు అలా ఏడుస్తాడు? మగవాళ్ళు ఏడవరు అసలు, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు కదా అని నాకు అనిపించింది చురుక్కుమంది. కానీ ఇంకా నాకేంటంటే 6 గంటలకు భోజనం చేయడం, 8 అయ్యేటప్పుడు పడుకోవడం, పొద్దున్న లేసి డ్రైవర్లకు భోజనం వండుకోవడం, జేసీపీలు అవి ఉంటాయి కదండి, నాకు ఇంకా పనే సరిపోద్ది. అయితే పడుకుండిపోతే వీళ్ళు భోజనాలు పెట్టేసి పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు. ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి గుర్తొచ్చేసి ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకొక అబ్బాయి చనిపోతాడని నా ఇన్నర్ మాట్లాడుతుంది. నాకు ఏం తెలుసు, నువ్వు పడుకో అమ్మ తల్లి, నువ్వు నన్ను ఏం చేయకని నేను దాంతో ఏదో సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంటే నాకు ఏం తెలుసు అనేటప్పటికీ మరి ఆ జ్ఞానం నేను చదివిందే వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు. నాకు డెమోకి కావాల్సిన సబ్జెక్ట్ని అదే చెప్పేసింది. ఇప్పుడు ఒక నిమ్మపండు ఉందండి, ఆ నిమ్మపండు దుర్గాదేవి గుళ్ళో పూజలు పెట్టాం, అది పాజిటివ్గా పనిచేస్తుంది. నేను వాహనాలకు కడతాను, పిల్లోడికి జ్వరం వస్తే పెడతాను. మరి అదే నిమ్మపండు ఒక శుద్ర మాంత్రికుడు చేస్తే అది నెగిటివ్గా పనిచేస్తుంది కదా. మరి ఇక్కడ పాజిటివ్ని నెగిటివ్ని ఇచ్చేది మనిషే కదా. ఇదన్నీ చెప్తుంది నాకు. అదనే ఒక కథలా అల్లి చెప్పింది. అది ఎలా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్నప్పుడు దురదృష్టవంతులని తల్లిదండ్రులు అన్నారు. పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు కూడా అతన్ని చులకనగానే చూశారు. ఎందుకంటే ఏం కలిసి రాదు అతనికి. కలిసి రాకపోతే అతను మళ్ళీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు, వాస్తు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. ఈ వాస్తు విషయంలో ఇల్లు గొల్ల చేసుకున్నాడు తప్ప తన జీవితం మారదు. అప్పుడు ఆ గురువు గారు ఊరు బయట ఉన్నారంటే వెళ్తారు. ఇదంతా ఇన్నర్లోంచి అలా వెళ్ళిపోతుంది, అంతే నాకు వచ్చేస్తుంది. వెళితే ఆ గురువు గారు చెప్తారు, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది, నేను చెప్పినట్టు చేస్తావా అంటారు. చేస్తానంటాడు అతను. ఏ చెప్పినా చేస్తానండి, మీరు ముళ్ళ కంచెల్లో దూకేమంటారు దూకేస్తాను, నిప్పుల్లో నడిచేయమంటారు నడిచేస్తాను, కానీ నీ జీవితం అద్భుతంగా మారాలండి అంటాడు. అంటే గురువుగారు అలాగే నాయన, అయితే నేను ఒక మంత్రజపాన్ని చెప్తాను, నేను చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను అని చెప్పుకో, దీన్నే పఠించు మంత్రంలా, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది అన్నారు. అప్పుడు ఈ అబ్బాయి ఇంతేనా, నేను ఇంకేదో చెప్తారు అనుకున్నాను, మీరు ఇంకా నిప్పుల మీద నడిసేయమంటారు, ముళ్ళ కంచెల మీద నడిసేయమంటారు అనుకున్నా, నా జీవితం మారడానికి నేను ఏదైనా చేస్తానంటే. అంటే గురువుగారు ఏదో ఫిట్టింగ్ పెడతారు కదా. కొంచెం ముందుకు వెళ్ళాక గురువుగారు అంటారు, ఇది జపించేటప్పుడు కోతి మాత్రం గుర్తు రాకూడదు అంటారు. అయితే కోతి ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి, అది నాకెందుకు గుర్తు వస్తుంది, గుర్తు రానే రాదనేసి ఆ అబ్బాయి వెళ్తా ఉంటాడు. ఒక చెట్టు మీద కోతి ఎగురుతుంది. అయ్యో ఇదేంటి ఇప్పుడెప్పుడో కనిపించలేదు, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, ఇప్పుడు కోతి కనిపిస్తుంది ఏంటి అనేసుకుని సారీ చెప్పుకుని మళ్ళీ నేను అద్భుతంగా ఉన్నాను, చాలా బాగున్నాను జపం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళగానే భార్యని కోతి మొహం దాని అన్నం పెట్టి అంటాడు. అంటే ఊరుకుంటుంది ఆ భార్య. అయితే ఇద్దరికి డిష్యం అవుతుంది. పడుకుంటాడు, వేళ కొలిది కోతులు వస్తాయి. మళ్ళీ మన్నాడు గురువుగారి దగ్గర పరిగెడతాడు. ఏంటి గురువుగారు ఇదంటే, నువ్వు చేసింది ఇదే, నాకు లాస్ వద్దనుకుంటున్నావు, ఇది చేస్తే ముందుకు వెళ్ళగలనా లేదా అనుకుంటున్నావు, అక్కడ పడిపోతున్నావు. ఇదే ఇప్పుడు మా ఆయన గారు వెనక్కి వచ్చాం, ఒక బీజం పడింది, నేను అప్పు మీద ఒక బీజం పెట్టినప్పుడు ఏమవుతుంది, అది నాకు వాళ్ళు చెప్పినా ఎన్నరగా వాళ్ళకి చెప్పడానికి ఉపయోగించేసా, తర్వాత తెలియలేదు కదా. ఆ తర్వాత నేను మెడిటేషన్లో కూర్చున్నాను కదండి సాధనలో, అప్పుడు తెలిసింది నాకు. నేను చిన్నప్పుడు మదర్ తెరిసేలా చేయాలనుకున్నా, అందుకే పేషెంట్లు వస్తున్నారు. నేను ఎప్పుడైతే 42 రోజులు శివాలయం చుట్టూ తిరిగినప్పుడు ఏం చేశాను, 8 లక్షల అప్పు మీద పెట్టా నేను. అప్పుడు కనకదార శాస్త్రం చదివినప్పుడు ఎప్పుడు పెట్టా, సమృద్ధి మీద పెట్టా. అక్కడ ఎలా చేశాను అసలు, నేను మల్లెలు లేవు, తమలపాకులు లేవు, ఏమీ లేకపోయినా నేను తన్మయత్వంలోకి వెళ్ళిపోయా. అదే మేనిఫెస్టేషన్ అని నాకు తర్వాత కాలంలో తెలిసిందండి. మల్లెలు వేసేదాన్ని, అమ్మ కనకవర్షం కురిపిస్తే దాంట్లో తన్మయత్వం చెందాను. ఆ తన్మయత్వం చెందడం వల్లే నాకు 42 రోజుల్లో అంత అద్భుతం జరిగేది. పరమాన్నాన్ని తినిపించేదాన్ని, పరమాన్నాన్ని తినేదాన్ని. అంటే గజ్జల శబ్దం కూడా ఇంట్లో వాళ్ళందరికీ వినిపించిపోయేది.
అప్పటి వరకు దండం పెట్టిన మా హస్బెండ్ కూడా రోజు దండం పెట్టుకుని జేసీపీ మీద డ్రైవర్ని పిలిచేవారు. అంటే అంత మార్పు జరిగింది మాకు. అలా చాలా చేంజ్ అయ్యిందండి మా లైఫ్ అయితే. అంటే మీరు ఆ అబ్బాయిని కలిసారా, తర్వాత ఫోన్ చేశారా అబ్బాయికి? ఆ అబ్బాయిని అప్పుడు నాకు స్టేటస్ పెడతమే రాదు. ఆ గ్రూప్లో 300 మంది ఉన్నారు. ఆ గ్రూప్లోంచి నెంబర్స్ని తీసుకున్నా, అందులో మెసేజ్ పెట్టినా ఆవిడ ఊరుకుంటుందో లేదు నాకు తెలీదు. ఏం చేయాలో అర్థం కాలే. నాకు నిద్ర పట్ల తెల్లవారుజామున 3 అవుతుందండి. అయితే ఏం చేశారంటే దిలీప్ గారు అని ఒక ఆయన మెడిటేషన్ ఇస్తానని చెప్పి ఈ గ్రూప్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రూప్ చేశారు. అంటే నాకు ఛాన్స్ దొరికింది. నాకు ఇంక చాలా ఆనందం వచ్చేసింది. అబ్బాయిని పట్టేసుకోవచ్చు నేనని. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. మా అబ్బాయి చేసి సాయంత్రం జూమ్ లింక్ ఇస్తాను, మీకు ఎవరైనా కావాలంటే వచ్చి చూడండి అన్న. అదే ఫస్ట్ టైం జూమ్ లింక్ ఇచ్చానండి. వచ్చారు ఒక 80 మంది దాకా వచ్చారండి. అలా వస్తే నాకు ఈ ఇంట్లోకి వెనక్కి వచ్చినప్పుడు మా ఆయన గారు కొంచెం సిక్ అయ్యారు. నాకు ఇప్పుడు సిద్ధాంతి గారు ఎవరైతే నాకు ఇచ్చారో ఆయన ఒక మెషిన్ ఇచ్చి మన చక్రాస్ మీద లం వం ఆ మెషిన్ ఇచ్చారు. ఇస్తే ఆయన మామూలు రికవర్ అయిపోయారు. అంటే నాకు తెలిసిన అప్పటికి నాకు మెడిటేషన్ తెలియదు, అంతగా సబ్జెక్టు తెలియదు. ఈ లం వమ్ అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథను ఎంచుకున్నా. వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి అనేసి ఎంచుకుని క్లాస్ చెప్పడం మొదలుపెట్టా. 21 రోజులు అయిపోయింది. 21 రోజులు క్లాస్ అని చెప్పా. 21 రోజులు అయిపోయాక నా పని అయిపోయింది కదా. అబ్బాయి వచ్చాడు, ఒక మెసేజ్ పెట్టాడు. నేను ఎందులోనో ఏదో ఎట్లోనో డబ్బు పెడతారు కదా, అలా పోయిందంట ఆ అబ్బాయికి. నాకు తెలిసిందమ్మా తప్పు చేశానని, నేను జాబ్ వెతుక్కుంటానని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత అందులోంచి ఒక అబ్బాయి ముకుంద్ అని ఒక అబ్బాయి వచ్చి 21 రోజులు అమ్మ ఫస్ట్ రోజు సంకల్పం చేయించి ఒక 3 కోరికలు రాసుకోమన్నా. అన్నీ ఇన్నర్ నుంచే వచ్చాయి. రాయిందాం, ఇలా రాయిందాం, అలా లోపల నుంచి వచ్చింది అలా చేయించేస్తూ ఉండేదండి. రాసిన వెంటనే 3 కోరికలు పెట్టుకున్నాను. అమ్మ చెప్పారు 3 కోరికలు అద్భుతంగా నెరవేరిపోయినాయి. ఏదైతే మనం ఆ క్లాస్లోంచి వచ్చామో ఈ క్లాస్లోకి ఇక్కడ జరిగింది అనేసి అబ్బాయి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అబ్బాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే అమ్మే వచ్చిందో అమ్మవారే వచ్చిందో మన సమస్యలు తీర్చడానికి అని చెప్పాడు. చెప్తే బాగా అనిపించింది. తర్వాత 2-3 ఫోన్ చేసి మేడం మీరు ఎలా కంటిన్యూ చేయండి, ఎంతో కొంత మినిమం పెట్టుకోండి పోనీ మీకు జూమ్కి ఇట్లుగా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. డెమో పెట్టాను. పెడితే 2 వచ్చారు. ఈసారి ఫ్రీ కాదు కదా, 2 వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నడపాలా తెలియలేదు, మానేయాలా తెలియలేదు. తెలియకపోతే వాళ్ళిద్దరితో చెప్పా, ఒక్క 4 రోజులు చూడండి అమ్మా, నాకు చెప్దామని రాలే, అబ్బాయి గురించి వచ్చా నేను, మీ అమౌంట్ వెనక్కి వేసేస్తాను 500 అని చెప్పా. అయితే పర్లేదు మేడం దానిదేముంది, మీరు ఎప్పుడు క్లాసులు పెడితే అప్పుడే ఇవ్వండి మాకు అన్నారు. అన్న తర్వాత నేను ఏం చేశానంటే నాకు ఇలా శ్రావణ మాసమే నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది. అది నాకు గత జన్మో ఏంటో నాకు తెలియదు గురువుగారు. నేను అంత మెడిటేషన్ కూడా నాకు అంతగా అలా ఏం లేదు. అప్పటికి మెడిటేషన్ లేదు, ఓన్లీ జపం, అమ్మవారి సాధన 42 రోజుల్లో ఎక్కువ. ఆ 3 సంవత్సరాలు అంటే మాకు కలిసి వచ్చినంతసేపు ఇంక కనకదారే. నాకు శాస్త్రాలు కూడా ఏం పెద్దగా తెలియదు. ఆ కనకదారి ఎలా వచ్చేసింది అంతే, కంఠస్థ తన్మయత్వంలోకి వెళ్ళిపోయేదాన్ని అంతే. నాకు అంతగా నాలెడ్జ్ కూడా ఏమి లేదండి. అయితే ఈ పడుకున్నాను కదా, ఒక ఆవిడ లావుగా బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నారు. ఈలోగా సైనికులు వచ్చి ఏదో చెప్పబోతుంటే ఈవిడి కళ్ళతో సైక్ చేసింది. ఆ సైనికుడు ఆగిపోయాడు. ఈ పిల్లోడు అన్నం తిన్న పిల్లోడు అలా బృందావనంలోకి వెళ్ళాడు. ఎంత బాగుందంటే పెద్ద పెద్ద అంతస్తులు, ఎదురుగుండా వాటరు, రాజభవనాలు అన్నీ కనిపించాయి నాకు స్పష్టంగా. కనిపిస్తే ఈలోగా ఈ పిల్లవాడు ఎలా వెళ్తుంటే బాణాలు వేస్తుంటే ఈలోగా సైనికుడు ఒక రాణిగారు చూస్తే సైనికుడు అన్నారు, నేను ఇది చెప్పడానికే వచ్చాను, రాజుగారు లేని సమయంలో శత్రు రాజ్యం దండయాత్ర చేసింది, మీరు నన్ను చెప్పనివ్వలేదంటే ఇప్పుడు బిడ్డేమో బృందావనంలోకి వెళ్ళాడు, బిడ్డకి ఏమవుతుందో తెలియదు, రాజ్యంలో ఉన్న బిడ్డలను కాపాడుకోవాలి అని నేను ఒక అమ్మవారి గదిలోకి వెళ్ళా. అమ్మవారి విగ్రహం కూడా చాలా అంటే అద్భుతంగా ఉంది. వెళ్ళి అమ్మ నేను ఇప్పుడు ఎలా కాపాడుకొని నా బిడ్డలను అనగానే అమ్మవారి మెడలో రెడ్ కలర్ దండ గోదాదేవి ఇలా ఉన్నదండ మెడలోకి వచ్చింది, వేసేసారు అమ్మ. వేయగానే నాకు మెలకు వచ్చేసింది. ఇంకా వెనకాల వెన్నుపూసలో చక్రాస్ అన్ని వైబ్రేషన్ వచ్చేసి కళ్ళంటా నీళ్ళు వచ్చేసి కళ్ళు ఎరుపు వచ్చేసి అలా జరిగిందండి. పక్క తిరిగి చూస్తే 444 అయ్యింది టైము ఫోన్లో. ఇంకా లెగలేకపోతున్నాను, బాడీ అంతా ఏమి సహకరించట్లే. ఈ కళ్ళు ఎరుపు చూసి పిల్లలు భయపడుతున్నారు, ఆయన భయపడుతున్నారు, ఏం అర్థం కావట్లే.
కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, వైబ్రేట్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు ఫస్ట్ సిద్ధాంతి గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళాం. మా తోటకోళ్ళు తీసుకువెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు వద్దన్నా అంటే క్లాస్ వెనక్కి వేసేస్తున్నాను కదా డబ్బులు, మీరు వద్దన్నా అవ్వదు, ఇది అమ్మ ఎంచుకుంది మిమ్మల్ని, పైన అలలు అలాగే భయం కింద అనిపిస్తాయి, మీకు రాదని భయపడుతున్నట్టున్నారు, లోపల అంతా ప్రశాంతంగా ఉంటుంది, రాజుగారు మీరు వెళ్ళిపోవాల్సిందే, ఇంకా అమ్మ ఆజ్ఞ ఇది అన్నారు. అంటే ఆ దండ వేయగానే ఇప్పుడున్న రూపం కూడా వచ్చేసింది నాకు. అంటే మరి ఈ వైబ్రేషన్స్ అయితే తట్టుకోలేకపోతున్నాను, నాకంటే అమ్మ నాకు ఎంత అవసరమో అంత ఉంచు, ఏదన్నా చెప్పాలనుకుంటున్నా వాక్ ద్వారా నువ్వు చెప్పించు, అంతేగాని నాకు ఏం ఎంత వద్దు అనేసి చెప్పమన్నారు. అలాగే చెప్పుకున్నాక తగ్గిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక టీవీ ఛానల్ నుంచి. వాళ్ళు ఏంటంటే ఆ డెమో ఇచ్చాం కదా రెండోసారి క్లాస్కి, ఆ డెమో చూసాము, పిఆర్లో ఎవరు అనంట ఫోన్ చేసి 60-40% మేడం మీరు హైదరాబాద్ వచ్చేయండి, ఒక త్రీ ఇయర్స్ బాండ్ రాయండి మాకు, మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోద్ది, మీకు పిఎన్ పెడతాం అని చెప్పారు. నాకేమీ రాదు, నేనే ఇప్పుడు అంతంత మాత్రం కాదు ఏదో మోటివేట్ చెయ్యాలని చెప్తున్నా, వీళ్ళు వచ్చి మళ్ళీ ఎలా అంటే నీకు అమ్మవారి కల రాగా నీ ఫోన్ వచ్చింది కరెక్టే ఇది. మా హస్బెండ్ అప్పటి వరకు బయటకు వెళ్ళినామని ఆయన కూడా నీ ఇష్టం అనేసారు. మా అమ్మ నాన్న ఏమో ఇది అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం అంటున్నారు, నాకేమో లోపల ఏదో కింద ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు కూర్చున్నా, మళ్ళీ ఇది ఇచ్చింది నువ్వే కదా, దీనికి ఆన్సర్ కూడా నువ్వే చెప్పంటే మళ్ళీ కథ రూపంలో వచ్చింది. ప్రతిదీ కథ రూపంలోనే నాకు ఒక అవేకెన్ వస్తుంది, ఎరుకు వస్తుందండి. అయితే ఒక 3 వ్యక్తులు ఉన్నారు, 3 వ్యక్తులు భారతదేశ జెండాను నాటడానికి పైకి ఎక్కుతున్నారు కొండ. ఒకళ్ళు ప్రకృతి ఆకర్షితులయ్యి వెళ్ళిపోయారు, ఇంకొకరికి డబ్బు బంగారం కనిపిస్తుంది, తన దగ్గర ఉన్న ఆహారాన్ని వాటర్ని పాడేసి ఆ డబ్బుని బంగారాన్ని వేసుకుంటాడు. ఒక అతని మట్టికి భారతదేశ జెండాను నాటడానికి మాత్రమే వెళ్తాడు, వెళ్ళి నాటేస్తాడు. ఈ ఆహారం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే పడిపోతాడు. ఈ నాటడానికి జెండాను పాతడానికి వెళ్ళిన వ్యక్తి తన దగ్గర ఉన్న ఆహారాన్ని కొద్దిగా తింటూ తాగుతూ వెళ్ళి భారతదేశ జెండాని లక్ష్యాన్ని చేరుకున్నాడు. వచ్చేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి దగ్గర ఉన్న బంగారం డబ్బు కూడా ఇతను దొరికాయి. అంటే లక్ష్యాన్ని సాధించగలిగాడు, సంపదల్ని పొందగలిగాడు. అది వచ్చింది. అంటే అమ్మ నన్నే వెళ్ళమంటుందా, ఎందుకు ఇది అంటే అట్రాక్షన్ అని చెప్తుందా, వద్దా అంటే మళ్ళీ నాకు ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైతే పిలిచారో ఫస్ట్ 30,000 కట్టారు కదా, కట్టమన్నారు కదా, ఆవిడ ఆ ఛానల్ నుంచి వచ్చారన్నమాట. అయితే నాకు ఫోన్ చేశారు మళ్ళీ వాళ్ళు, మీకు యూట్యూబ్ ఛానల్ ఇస్తాం మేడం, పెద్ద పెద్ద గురువులకే ఇది కావాలని వచ్చి డబ్బు కట్టొచ్చారు, మీరేంటి ఇంత ఆఫర్ ఇస్తుంటే ఇన్ని రోజులు మమ్మల్ని అడిగిస్తున్నారు అని అన్నారు. అంటే నాకు అనిపించాలి కదా, మీకు అనిపించడం కాదు, నాకు తెలియదు అంటే మేమే సబ్జెక్ట్ చెప్తాం మేడం, వచ్చి కూర్చోవడమే మీరు అన్న, వద్దమ్మా నాకు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు డబ్బు కూడా వాళ్ళే అడుగుతారు, అడిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు భవానీ మేడం అడిగినట్టు ఉంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు, నాకు వద్దు, వెళ్ళని కాడికి అంతాను, అమ్మ ఇచ్చిన కాడికి చెప్తాను, ఇప్పుడు వెళ్ళిపోవాలి ఏదో ఫేమస్ అయిపోవాలి అన్నది కాదు నాకు అనేసి అనుకున్నా. మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు, యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటేనే వద్దన్నారు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కొంచెం తెలుస్తాను కదా, వీళ్ళు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేస్తే మేము తీసుకోమన్నారు. అంటే దీని నుంచి పూర్తిగా బయటపడిపోవడానికి విజయదశమి రోజు ఒక వీడియో పెట్టా, ఓపెన్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోదామని కాదు, అంటే ఏంటంటే ఒక నదిలో పడ్డాక ఈదవలసి వచ్చినట్టు అలా ఈదుతూ వచ్చే తప్ప నాకంటూ ముందు జ్ఞానం ఉండి కాదు, అంటే ఆ పూర్వజన్మది ఏదో అప్పుడు కనెక్ట్ అయ్యిందేమో అమ్మ నాకు తెలియదు కానండి, అలా వచ్చానండి. అంటే పూర్తిగా మీకు గత జన్మలో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో అదే ఇప్పుడు డౌన్లోడ్ అయిందని మీరు భావిస్తున్నారా? అవునండి. అంతకుముందు రమణ మహర్షి నువ్వెవరు చెప్పిన బుక్ ఇచ్చారు, నాకేం అర్థం కాలే, గురువు గారు రాండబాన్ని ఇచ్చారు, అర్థం కాలే. కానీ ఎప్పుడైతే అమ్మ వచ్చిందో అప్పటి నుంచి నాకు అర్థం అవడం మొదలైంది. చిన్న విషయం చదివినా లోతుగా అర్థమవుతూ మొదలైందండి. అంటే ఇది అమ్మ ఇచ్చిందే కదా, ఎక్కడి నుంచి వచ్చింది, జరగాలి మీకు అని చెప్పి మీరు సాధన చేశారండి? చేయలేదండి, నేను మెడిటేషన్ కూడా ఏం చేయలేదు. నేను ఏంటంటే ఊరికే జపం చేసా, కళ్ళు మూసుకుని కూర్చుంటే బాగుండేది, ప్రశాంతంగా ఉండేది, కూర్చునేదాన్ని.
ఈ కనకదారిలోనే ఐక్యం అయిపోయేదాన్ని. అలా కానీ నాకు పెద్దగా నెగిటివ్ ఆలోచనలు కూడా ఏమి రావు. కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా కూర్చోగలను. అంటే మరి షట్చక్రాలు ఇప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు బీజాక్షరాలతో ఈ సాధన చేస్తే ఈ చక్రాలు యాక్టివేట్ అవుతాయనే విషయం మీకు ఎలా తెలిసింది? అంటే మరి మా హస్బెండ్కి బాగోనప్పుడు గురువుగారు మెషిన్ ఇచ్చి పెట్టమన్నారు. దాన్ని ఏంటంటే అందాక వీళ్ళకి చెప్పడానికి నా దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి తీసుకున్నా. ఇది లమ్మ అంటారు, వమ్మ అంటారు, అలా చెప్పి కలర్ ఊహించుకోమని చేసా. తర్వాత సార్ మళ్ళీ మేనిఫెస్టేషన్ క్లాస్ పెట్టాం, చక్రాస్ పెట్టలే. అంటే ఫస్ట్ నాకు లేదు కాబట్టి వాళ్ళకి ఎలా అయినా మోటివేషన్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో చెప్పానండి. అంతకుముందు నాకేం తెలియదు కదా. అంటే ఆ బీజాక్షరాలు పట్టించేటప్పుడు మీకు ఆయా చక్రాల వైబ్రేషన్ ఉంటుందండి? ఇప్పుడు నాకు అలా తెలియదండి, అలా తెలియదు. నేను ఇప్పుడు కూడా మెడిటేషన్ గంటల తరబడి చేయను. నేను ఎరుకుతో గమనించుకుంటా అంతే. నా మనసు ఎలా ఆలోచిస్తుంది, నేను ఎరుకులో ఉన్నానా లేదా, పనినే దైవంగా భావించి చేస్తానండి. ఇప్పుడు నేను నిజంగా పూజకి సర్దుకున్నా, ఎవరో చనిపోవడానికి వెళ్ళిపోయేవాడు ఏదో బాధల్లో చేశారు, నాకు అదే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు ఆ సేవ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒక మనిషిని బతికించడమే గొప్ప అనిపిస్తుంది. నాకు భారతదేశాన్ని సుసంపన్న దేశం చెయ్యాలి అంటే, ఎవరు ఎక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అంటే వివేకానంద చెప్తారండి, పడిపోతున్న కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లెగిస్తున్నందుకు అంటారు. ఆ ఉవ్వెత్తున లెగాలి అంటే ఎవరో ఒకళ్ళు చెయ్యి అందించాలండి. నేను పూజ చేస్తున్నాను అనుకున్నా, కానీ నాకు అప్పు తీరాలని చేసినప్పుడు అప్పు తీరలేదు కదా. మరి ఇక్కడ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని భగవంతుడు పూర్ణుడండి. పూర్ణానికి ఒకటి కలిపాం, ఒకటి అయిపోయింది. రెండు కలిపాం, రెండు అయిపోయింది. ఇక్కడ పాజిటివ్ ఎదగాలని కలిపితే ఎదుగుతున్నాం. అక్కడ భయం పడితే మళ్ళీ శ్రీకృష్ణుడు ఒకటి చెప్తాడు, అభయం సత్వ సంశుద్ధి ధ్యాన యోగ వ్యవస్థితి అని. అభయం భయమే కదా, ఫస్ట్ అభయం అన్నాడు. ఎప్పుడైతే మనం ఈఎంఐలు కట్టాలి, ఫీజులు కట్టాలని భయపడుతున్నామో పడిపోతున్నాం. దాని మీద దృష్టి పెట్టకుండా ముందుకు వెళ్ళాలి అనే తపంతో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళగలం. అవి ఉండగా దాని మీద దృష్టి పెట్టకుండా ఎలా ఉండగలుగుతాడు మనిషి? ఉండగలరండి. ఎందుకంటే ఇప్పుడు బురదలో ఉన్న కలువపు ఉంది, బుద్ధను అంటించుకుంటుంది. ఏమన్నా బుద్ధను అంటించుకోకుండా వికసించింది కాబట్టి అమ్మవారు వచ్చి కూర్చున్నారు, అంతే కదా. అలా ఉండడమే సాధన, అదే కదండి మన ఎరుక. ప్రతిరోజు వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, నెల వచ్చేటట్టు కట్టే ఉంటాయి. ఇవన్నీ గుర్తు రాకుండా ఒక మనిషి ఎట్లా జీవించగలుగుతాడు? అంటే మన ఆలోచనే నడిపిస్తుంది, మన ఆలోచనే దీని అంతటిని సృష్టిస్తుంది అన్నప్పుడు, నీకు నిప్పు కాలుతుందని తెలిసినప్పుడు నిప్పు పట్టుకున్నావు అనుకోండి, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అంతే. ఇంకొకసారి పట్టుకోకుండా ఉంటాడు. అలా కాకుండా నిప్పు కాలుతుందని తెలియకుండా పట్టుకున్నాడు అనుకోండి, ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడాలంటే మరి అలా ఎలా ఉంటుంది? ఎరుకే అండి. నేను మెడిటేషన్ పూజ ఇవన్నీ కాదు, కానీ మనం చేసే పనిని ఎరుకుతో చెయ్యాలి. ప్రతి పని. నువ్వు పళ్ళు తోముకుంటున్నావా, అక్కడే ఉందా నీ ధ్యాస? రోజుకి 72,000 ఆలోచనలు వస్తున్నాయి, గమనిస్తున్నామా? గమనింపు ఉందా? ఇక్కడ ఉంటాం, ఎక్కడో పెడతాం, పొయ్యి మీద మర్చిపోతా ఉంటాం. ఇక్కడ పూజ చేస్తాం, పిల్లడు క్యారేజ్ అయిందా, పాలు పొయ్యి మీద చూడండి, ఇవన్నీ అంటే అప్పుడు దైవంలో ఎలా కనెక్ట్ అవ్వగలిగాం? మనం దైవంలో కనెక్ట్ అవ్వాలి అంటే అక్కడే ఉండాలి. నువ్వు 10 నిమిషాలే చెయ్యి, నేను చెప్తా, గంటల తరబడి అక్కర్లే, ఒక 10 నిమిషాలు చేయండి. కానీ అక్కడ ఎరుక, అక్కడే ఉండండి. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వర్తమానంలో ఉన్నాం. గతం గురించి ఆలోచిస్తేప్పుడు వెనకాల ఏదో వస్తుందండి, కారు నడుపుతున్నాం, ఎంతసేపు వెనకాల చూసుకుని నడుపుతామా? యాక్సిడెంట్లు అయిపోతాయి. మనం వెళ్ళవలసింది ముందుకి. అది ఎందుకంటే మనం ఇదివరకు గతంలో పడింది పడకుండా ఉండడానికి ఒక పాఠం నేర్చుకుంటాం. ఆ పాఠాన్ని ఆధారంగా ముందుకెళ్ళిపోవాలి తప్ప అక్కడే ఆగిపోతే ఎలా అండి? అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏం చేస్తారు మరి? అప్పుడు నాకు జరిగింది చేస్తా. నేను అక్కడ కూర్చొని నా అమ్మని తీసుకొచ్చా, కనకదారి మొత్తం చదవను. దయానుపవనం అనేప్పుడు అమ్మవారు కనక వర్షం కురిసింది. అది ఆ 3 లైన్లు చదివిస్తానండి. అంటే అమ్మవారితో కనెక్ట్ చేస్తా. అమ్మవారితో కనెక్ట్ అయిన తర్వాత మల్లెలు, గులాబీలు, విరజాజులు అన్ని అమ్మకి అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత అమ్మ కనక వర్షం కురిపిస్తుంది. మా ఇల్లంతా బంగారంతో నిండుద్ది. అంటే నాకు ఏదైతే అనుభూతి కలిగిందో దాన్ని చెప్పుకోవాల్సిందండి నేను. ఓకే. అంటే మీరు ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని ఎక్కువగా మీరు అంటే మరి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయిని తీసుకురావడానికి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అవతారం ఎత్తవలసి వచ్చింది. ఇప్పుడు గుళ్ళోకి రమ్మంటే ఒక అబ్బాయి అన్నాడు నాతో, ఆకలేస్తుంది, నువ్వు భగవద్గీత చెప్తానంటే ఎవరంటారు బావా అని అన్నాడు. చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది, నేను వచ్చి దేవుడి దగ్గర కూర్చో దేవుడు చెప్తానంటే ఎవరు ఎనరు. ఆ ప్రసాదాన్ని పెట్టి ఆ ప్రసాదం రుచితో అక్కడున్న భగవంతుడిని వాళ్ళకి దర్శింపజేసి అందులో ఉన్నది కూడా మనమే.
8 సంవత్సరాల పిల్లోడు చెప్పాడు ఇందు గలడు అందులేడు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందెందు గలడు అని. మరి అంత 8 సంవత్సరాల పిల్లోడికి ఎలా తెలిసిందండి? ఎక్కడున్నా ఇప్పుడు నాకు పూజలో అక్కడ కూడా లేమవట్లా, ఎక్కడున్నా ఆయనే కదా, నాలో ఉన్నది నా బయట ఉన్నది ప్రతి వ్యక్తిలో ఉన్నది భగవంతుడే కదా, ఇంకొక దుక్కున అంటూ మనం పెట్టక్కర్లేదు కదా అనేది నా భావనలోకి వచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐరావతం గజేంద్ర మోక్షంలో అదే ఎన్నో సంవత్సరాలు నువ్వు ఉన్నావా లేవా, వస్తావా రావా ఏంటి అని డౌట్తో ఉంది. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు డౌటే లేదే, విషం ఇచ్చినా తాగేశాడు, ఇంకోటి ఇచ్చినా తాగేశాడు, అన్ని చేశాడు. ఇక్కడ వచ్చాడు కదా, అక్కడ వచ్చాడు ఇక్కడ వచ్చాడు. కాకపోతే ఏంటంటే సంపూర్ణ శరణాగతి అండి. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతితో ఒక నమ్మకంతో వెళ్ళిపోతామో అప్పుడు అన్నిటి నుంచి దాటేయగలుగుతాం. ఇప్పుడు ఒక బురద ఉందండి, ఆ బురద ఒక వర్షం వచ్చినప్పుడు అది పోద్ది, కానీ ఆ బురదను చూస్తూ కూర్చుంటున్నాడు కదా మనిషి. ఇది శాశ్వతం కాదు కదా, అసలు మనమే శాశ్వతం కానప్పుడు ఈ సమస్యలు ఎలా శాశ్వతం అవుతాయండి? ఈ ప్రయాణంలో మీకు ఎంతోమంది కలిసి ఉంటారు. అప్పటికే ఎన్నో రకాల సాధనలు చేస్తున్న వాళ్ళు, అప్పటికి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు, వాళ్ళకి అప్పటికే ఎంతో కొంత జ్ఞానం తెచ్చుకుని అదే నిజం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు. అలాంటి వాళ్ళు మరి మిమ్మల్ని ఏ విధంగా మార్చాలని ప్రయత్నం చేశారు, లేదా వాళ్ళకి తగ్గట్టుగా చేయాలని ఇలాంటివి ఉంటాయి కదా? అలా ఏమి లేదండి. ఏమో ఇప్పటి వరకు నాకు అలాంటిది ఎదురవ్వలేదు. అంతా అమ్మే చూసుకుంటుందేమో ప్రొడక్షన్ అనుకుంటా. కానీ వాళ్ళు ఏది అడిగినా కానీ నేను చెప్తా, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. తర్వాత ఈ టాపిక్ ఎలా వచ్చింది, నేను రాసుకుని ఉండవలసింది అనిపిస్తుంది మళ్ళీ. ఒక్కొక్కసారి నాలో నాకే అలాంటి వాళ్ళు అడిగిన దానికి వెంటనే వస్తుంది సమాధానం. అది నేను ఇంకా అమ్మ అనుగ్రహం అంతే. ఎన్ని సిద్ధులు పొందారమ్మా మీరు? నేను ఎన్ని సిద్ధులు పొందాను నాకు తెలియదు కానండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ హీల్ అవుతున్నారు. అలా హీల్ అవ్వాలి, నేను నా వంతు సేవ చేయాలి అనేది నా దృఢ సంకల్పం. లక్షల మందిని జీవితాల్లో అభివృద్ధి చేసి భారతదేశాన్ని సుసంపన్న దేశం చేయాలి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో బంగారపు రాశులు పోసిన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, మళ్ళీ పూర్వ వైభవాన్ని నేను చూడాలనుకుంటున్నానండి. అదే నా లక్ష్యం. ఓకే, ఎట్లా హీల్ చేస్తారో వచ్చిన వాళ్ళ దగ్గర హీల్ అవుతున్నారంటే? ఒక శరీరంలో ఒక లోపం ఉంటే దానికి సంబంధించిన విటమిన్ టాబ్లెట్ ఇస్తారు కదండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక లోపం ఉందంటే అది కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఈ జన్మలో అలాంటి పరిస్థితులను ఎంచుకుని వాళ్ళు వస్తారు. ఇప్పుడు గత జన్మది ఎలా తెలుస్తుంది అంటే అలాంటి పరిస్థితుల్లో పుట్టడమే. ఇప్పుడు 0 నుంచి 7 years లోపల అలాంటి సన్నివేశంలో వాళ్ళు వేసుకుని ఉంటారు. వేసుకున్న సన్నివేశం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తొస్తుంది. అరుంధతి సినిమా మూవీ వేస్తా నేను. అరుంధతి నేను జేజమ్మని కాదు అంటది. అప్పుడు ఒక ముస్లిం అతను వచ్చి నువ్వు జేజమ్మవే అంటాడు. అంటే కాదన్నప్పుడు కత్తి ఇసురుతాడు. కత్తి ఇసిరినంటే అది పట్టుకుని ఇలా అంటది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ కత్తి తిప్పడం, ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఆ సమస్యకు పరిష్కారం కూడా మీలోనే ఉంది. చూడు, ఈ సృష్టికి అంటే మహాశూన్యంలోకి వెళ్ళి చూడమంటాడండి అక్కడ ఆ ముస్లిం అతను. అంటే ఈ సృష్టించిన మహాశూన్యంలోకి వెళ్ళి ఎక్కడ ఇది వచ్చిందో చూడమంటే, అలాగే మేము కూడా మహాశూన్యంలోకి పంపిస్తాం. చిన్నప్పుడు వీళ్ళకి ఏదైతే బాధ కలిగించిందో అది రికార్డ్ చేసుకుంటారండి వీళ్ళు. ఆ బాధ ఎక్కడ కలిగిందో ఖచ్చితంగా ఫస్ట్ గుర్తులేదంటారు, తీసుకువెళ్ళేటప్పుడు గుర్తుపడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు లేరనుకోండి, వాళ్ళ పిన్నుకో మేనత్తుకో పిల్లలు లేని బాధపడిన సంఘటన వీళ్ళు చూస్తారు. ఆ సంఘటన తెచ్చుకుని వీళ్ళు వేసుకుంటారు. అది రికార్డ్ అయ్యి ఇక్కడ పిల్లలు పట్టరు. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే హోపోనోపోనో చెప్పడం కానీ ఇది నీది కాదమ్మా వాళ్ళది అంటే దాన్నే పట్టుకోకనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక బోయవాడండి రత్నాకరుడు తెలుసుకున్నాడు, అంటే నేను చేసుకున్నది నాతో వస్తుంది, నా పిల్లలు పంచుకోరని తెలుసుకున్నాడు. నారద మహర్షి రామ మంత్రాన్ని ఇచ్చాడు, కానీ రామాన్ని చదవలేదు, మరాన్ని చదివాడు. నాకులా వచ్చిరా అన్నట్టు చదివేశాడు, కానీ ఫలితం వచ్చిందా లేదా? వాల్మీకిగా మారిపోయాడా లేదా? అలాగే ఎక్కడైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు అది నాది కాదు అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్గా ఏదైతే కొన్ని చెప్తామో ఎఫర్మేషన్స్ ఇస్తామో దానివల్ల చాలా మందికి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చింది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సాధన. సాధన అయితే వాళ్ళ హస్బెండ్కి తనకి డైవర్స్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. తన ఇంటికి వచ్చేసింది పుట్టింటికి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, సంవత్సరం బాబు 2 సంవత్సరాల పాప. అయితే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాస్టర్ మీరు ఒకరు నాకు చెప్పాలి, ఇలా వదిలేస్తానన్నారు అంటే వదిలేయడం ఎలాగో ఇప్పుడు 2 పిల్లలు కనేసాక మరి నేను కలవాలనుకున్నా కానీ మా ఇంట్లో వాళ్ళు కలవనివ్వట్లేదు. ఈ కర్మ వాళ్ళకి అంటదంటారా?
కర్మకు వాళ్ళే కదా బాధ్యులు మరి అని అన్నది. కరెక్ట్గా ఖచ్చితంగా సాధన గారు ఆ కర్మకాలు బాధ్యులే, మరి ఏ కర్మ చేయకుండా మీరు ఎంత బాధపడుతున్నారంటారా అన్న. అంటే ఈ జన్మలోనో గత జన్మలోనో చేసే ఉంటాను మేడం అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మీ భర్త గురించి కదా, మీ భర్తకి ఒక 100 మంచి గుణాలు రాయండి అంటే అక్కడ మంచి గుణాలు రాసేటప్పటికి ఆయన మీతో కనెక్ట్ అవుతారంటే ఆయనలో అన్ని ఏముంటాయి మేడం, ఉండవు అన్నారు. ఉండవా, అయితే ఒక 5 రాయండి, రేపు ఒక 5 రాయండి, నాకు మెసేజ్ పెట్టండి అన్న. తను నా క్లాస్లో కూడా ఏం జాయిన్ అవ్వలే, మామూలుగా ఫోన్ చేస్తే అలాగే 5 రాశారు. మన్నాడు 5 రాశారు. నేను పౌర్ణమి రోజు ఇద్దరు కలిసి మీ అత్తగారి ఇంట్లో ఉన్నట్టు విజువల్ చేయించా, తనతో రాయించా అఫర్మేషన్. రాయిస్తే కరెక్ట్గా పౌర్ణమి రోజు 7:30కి వచ్చి వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ అత్తగారి ఇంట్లోంచి వాళ్ళ ఆయన తను కలిసి నాకు ఫోన్ చేశారు. క్లాస్లో లైవ్లో కూడా చెప్పారండి మాకు వాళ్ళిద్దరు వచ్చి. అంటే ఇక్కడ ఏం జరిగింది, రోజు అబ్బాయిలో ఉన్న మంచిగనాల వైపు ఫోకస్ పెట్టింది ఆ అమ్మాయి. రోజు 5 రాసింది, రేపు ఇంకో 5 మేడంకి రాయాలి. ఎంతసేపు మంచి దాని మీద ఫోకస్ పెట్టేటప్పటికి ఆ అబ్బాయిలో మంచి గుణాలు ఈ అమ్మాయికి కనెక్ట్ అవుతాయి. ఎక్కడైతే లో ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని ఆపోజిట్గా మంచి వైపుకు మలుచుకుంటూ వెళ్ళాలి. మా అబ్బాయే ఉన్నాడు, ఇంటరప్పుడు ఎంత గోల్ చేశాడంటే చదవనని. ఆ గదిలోకి వెళ్ళి ఆడు తలుపులు వేసేసుకునేవాడు, ఈ గదిలోకి వెళ్ళి నేను తలుపులు వేసుకునేది. ఆడు చదవమంటే చచ్చిపోతాననేవాడు, నేను చదవకపోతే చచ్చిపోతాననేదాన్ని. అంటే ఎంతో మందికి ఫీజులు కట్టాను, నా వల్ల ఎంతో మంది పిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు నా కొడుకే చదవకపోతే నేను ఏం చెప్పుకోను సమాజానికి. ఇంట్లో చక్కబెట్టలేంది ఈ దానిలో చక్కబెట్టింది అంటారని నాకు ఒక భయం. అయితే ఈయన్ని ఎలా మార్చాడో అర్థం కాలే. అప్పుడు నేను తెలుసుకున్న సబ్జెక్ట్ నేను ఉపయోగించుకోలేకపోతున్నానని నాకు వచ్చిన ఎరుక ఏంటంటే, ఎరుకుతో ఉన్నాను కదా అమ్మక లెటర్ రాసాక, వీళ్ళు ఉన్న మంచి గుణాలు రాద్దాం అని రోజు ఒక 5 రాసేదాన్ని. మొత్తం చేంజ్ అయిపోయాడు. ఇంజనీరింగ్ చదవని అన్నాడు, నీ ఇష్టం అన్నాం. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు, అది ఫ్రీ సీట్ వచ్చింది. జాయిన్ అయిన తర్వాత కాలేజ్లోనూ 3 సబ్జెక్టులు పోయేయండి, పార్టీ చేస్తున్నాడు. పార్టీ చేస్తుంటే ఇదేంటి సబ్జెక్టులు పోతే పార్టీ చేస్తున్నావు ఏంటంటే, అమ్మ నువ్వు నన్ను గుర్తించట్లేదు, అసలు చదవను అండి, 6 సబ్జెక్టులు పాస్ అయిపోయినాయి, నువ్వు అది ఎందుకు చూడడం లేదు, అందరికీ పాజిటివ్ చెప్తావు కదా అన్నాడు. నిజమే కదా, ఇలా ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నానని నేను అడిలో ఉన్న మంచి గుణాలే రాయడం మొదలెట్టేటప్పటికి మొత్తం అన్ని అవగొట్టుకొచ్చేసాడు. జాబ్ కూడా వచ్చేసింది. అంటే మనం ఎంతసేపు పాజిటివ్ మీద చూడాలి అనేది నాకు బాగా అర్థమైందండి. ఎవరిలో అయినా పాజిటివ్నే చూడాలి. ఇంకొకళ్ళ గురించి మనం చెడు చెప్తున్నాం అనుకోండి, ఆ కర్మలన్నీ మనం తెచ్చుకుని వేసుకుంటున్నట్టు. ఒక టీవీ చూస్తున్నాం, మనకి ఎరుక లేదు, ఆ టీవీలో ఏదో బాధాకరమైన సంఘటన వస్తుంది, నీకు ఎరుక లేనప్పుడు అవి రికార్డ్ అయిపోతున్నాయి కదా. ఎరుకుతో లేనప్పుడు కోపంగా ఉన్నాం, ఒక మాట మాట్లాడేస్తున్నాం, ఎరుక లేదు, రికార్డ్ అయిపోయింది కదా, అదే కదా కర్మ అండి. అందుకే నేను ఏంటంటే కాన్షియస్నెస్, ముందు ఎరుకను కలిగి ఉండండి, ఎరికే అన్నిటికీ మూలం. రోజు ఎరుకను కలిగి ఉండండి. నేను మారేళ్ళ రామకృష్ణ గారి పుస్తకాలు బాగా చదువుతా, నాకు బాగా కనెక్ట్ అయ్యేయండి. నేను అప్పటి నుంచి కూడా వీళ్ళు కోర్సులు కూడా చేస్తూ వచ్చా. ఎందుకంటే నా పొద్దున్న మళ్ళీ అందరూ అడిగితే నేను ఒక కోర్స్ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి కదా అని నేను కోర్స్ యాక్సెస్ బార్, అమెరికా వాళ్ళది కూడా యాక్సెస్ బార్ ఒకటి నేర్చుకున్నా. మారేళ్ళ రామకృష్ణ గారి కొన్ని కోర్సులు చేసేయండి. అలా కోర్సులు చేస్తున్న సమయంలో మారేళ్ళ రామకృష్ణ గారు తత్వబోధ ఆత్మబోధ అని ఇస్తారు మనకి. అంటే రోజు సాయంత్రం వంట చేస్తాం, కొండను కడుక్కుంటాం, మరి లోపల మనసును కడుగుతున్నాం అంటే కడగం. ఇప్పుడు ఒక 2 చెట్లు ఉన్నాయండి, ఒక వ్యక్తి బాగా చెట్లు నరుగుతున్నాడు, ఒక వ్యక్తి నరకట్లే. ఈ వ్యక్తి నేను ఎందుకు వృద్ధిలోకి రావట్లేదు అనుకుంటున్నాడు. ఈ వ్యక్తిని వెళ్ళి అడుగుతాడు, అడిగితే ఏమంటాడంటే రోజు నేను చెట్లు నరికాక పొదును పెట్టుకుంటాను, నా గొడ్డలు కట్టాడు. ఇప్పుడు అలాగే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అల్లుకుంటారు. వాళ్ళని అల్లుకోలేదనుకోండి, చిల్లులు ఉంటాయి కాబట్టి మన్నటి చేపలు పడతాయంటే పడవు. మరి మనసును పొదును పెడుతున్నామా మనం రోజు మన లక్ష్యం మీదకు దూసుకు వెళ్ళడానికి? మనసును పొదును పెడతాలి, ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. నిన్న స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, రోజు గంటకి ఒకసారి గమనించండి, అది ఏం ఆలోచిస్తుంది. ఒక చంటి బిడ్డ ఉన్నాడండి, మనం గమనించకపోతే మట్టిలో దొల్లేస్తాడు, బురద అంటించేసుకుంటాడు. అదే గమనించింది అనుకోండి తల్లి, అది ఖచ్చితంగా బురదలోకి వెళ్ళడం. అలాగే మన ఇన్నర్ చైల్డ్ కూడా ఏంటంటే మనం గమనిస్తూ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్లోంచి మనకి ఇంట్యూషన్ వస్తుంది. ఎరుకుతో ఉన్నప్పుడు మనం అన్నిటినీ కూడా ముందుకు వెళ్ళగలం అనేది. అవును, ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అనేది దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అనేది మనకు తెలియకపోయినా 95% మన జీవితంలో మీద పనిచేస్తుందండి. 5% కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మరి గత జన్మే అన్ని సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు పడే ఇబ్బంది అంతా మన చిన్నప్పుడు జీవితం, గత జన్మ చిన్నప్పుడు పరిస్థితులు వచ్చాయి, చిన్నప్పటి నుంచి ఇప్పుడుకి వస్తుంది.
మరి అప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే దానికి ఆపోజిట్గా, అంటే ఇప్పుడు బురదలో ఉన్న కలువ పువ్వు ఎలా అయితే అంటించుకోలేదో దాన్ని వదిలేయాలి. ఒక కోపం వస్తుంది, ఒక ద్వేషం వస్తుంది, నువ్వు పట్టుకున్నావు. ఒక రంపం మీద నుంచి పాము వెళ్ళిపోయిందండి, కొండ చలువ రంపం గీసుకుంది. ఈ రంపం నన్ను గుచ్చుకుంటే దాన్ని చుట్టేసుకుంది, ముక్కలు అయిపోద్ది కొండ చలువ. ఇప్పుడు ఆ బాధను పట్టుకోవడం వల్లే నీకు కర్మ అంటుకుంటుంది. నువ్వు వదిలేయగలిగితే ఏ కర్మ అంటుకోదు కదండి. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది, ఆ లోపల పెట్టుకోవడం వల్ల నీకు ఇంకా ఇంకా అతను చూసేటప్పుడు ఇంకా బాధ వస్తుంది, ఇంకా కర్మని యాడ్ చేస్తున్నావు, ఇంకా ఇంకా జరుగుతుంది. నువ్వు బాగుపడాలనుకుంటే ముందు మన ఆరాలోనే అది రికార్డ్ అయ్యి వాళ్ళలోకి వెళ్తుంది. ఎందుకంటే అందరూ భగవంతుడే కదా, నాలో ఉన్నది భగవంతుడు. నేను ఆలోచించిన ప్రతిదీ నాలోకి వచ్చిన తర్వాత ఇతరులకు వెళ్తుంది, నా చెయ్యి కాలిన తర్వాత ఇతరులు ఇల్లు కాలుతుంది. మరి అలాంటప్పుడు అది తెలుసుకున్నప్పుడు ఎందుకు మరి ఈ కోపం, ద్వేషం, అసూయ మనకు అవసరమా? మన లక్ష్యం కదా మనకు ముఖ్యం. మనం ఎందుకు వచ్చాం, ఏ పర్పస్తో వచ్చాం, మనం ఇక్కడ క్లీన్ చేయగలగాలండి. బయట ఎక్కడా లేదు. ఈ పిండాండంలో ఏదైతే ఉందో అదే బ్రహ్మాండంలో కనిపిస్తుంది. ఆ బ్రహ్మాండంలో కనిపించేదాన్ని పిండాండం ద్వారా మాత్రమే మార్చగలం. అది నేను అర్థం చేసుకున్నా. ఒక అద్దం ఉంది, అద్దం మీద మురికి ఉంది, మురికిని అద్దం తుడిస్తే మనకు కనిపించదు కదా. అలా ప్రతిదీ కూడా. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏంటమ్మా? ఆకాశ రికార్డ్స్ అంటే మనం చేసిన ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుందండి. మళ్ళీ జన్మలో మళ్ళీ అవే వాసనలుగా మూలాధార చక్రంలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ వాసనలు వదిలించుకుంటామో, వాసన అంటాం మనం ప్రతిదాన్ని. ఏది ఇప్పుడు అతి ప్రేమ, అతి సర్వత్ర వర్జయత్. ఏది అతిగా ఉండకూడదు. ఒక దాని మీద చిరాకు అతిగా ఉండకూడదు. ఇప్పుడు ప్రేమ అతిగా ఉండకూడదు, సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఒకసారి వెళ్తా ఉంటే ఒక కుక్క చచ్చిపోద్ది. శిష్యులు అందరూ చచ్చిపోయిందని వాసన వస్తుంది అనుకుంటే ఆయన పొల్లు ఎంత బాగున్నాయి అనుకుంటారు. వాళ్ళు ఎవరు అంటే పెంట కుప్పల పక్కన ఉన్న అసలు అసహించుకోరు. అంటే అసహ్యం కూడా ఉండకూడదు, ఇటు ప్రేమ ఉండకూడదు. ఆ సమస్థితులు ఏది బలంగా ఉన్నా రికార్డ్ అయిపోద్ది, ఏది బలంగా లేకుండా సమస్థితిలో ఉన్నప్పుడు రికార్డ్ అవ్వదు. ఒక కర్మని క్రియ ద్వారా మనం చేయొచ్చు. కర్మ అంటే మనం ఎరుకలేని స్థితిలో రికార్డ్ అయ్యేది, ఎరుకుతో చేసేది క్రియ. దాని ద్వారా అద్భుతాలను సాధించవచ్చు అని నేను అనుకుంటా గురువు గారు. అంటే ఏదైనా ఒక జ్ఞానం తెలుసుకోవడము, దాన్ని చెప్పడం అనేది చాలా ఈజీ, కానీ అదే స్థితిలో ఉండడం, దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టం. అవునండి, కష్టమే. మీరు ఎప్పుడైనా అట్లా జారిపోతున్నట్టుగా అనిపిస్తుంటుందా? మొన్న మా ఫాదర్కి ఒంట్లో బాగోలేదండి, ఒక ఆపరేషన్, ఇంకా అంటే అటు ఇటు అని చెప్పారు. అంటే ఆ స్థితి నా మీద చాలా బలంగా, అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు పెళ్ళి అయ్యాక కూడా నాకు చాలా హెల్ప్ చేశారు గేదెల కాడ కష్టపడ్డప్పుడు. అది అంటే ఆయన నాకు చెయ్యరన్న బాధో తెలియదు, ఆయన ఉండరు, ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఉండరన్న బాధో తెలియదు, కానీ చాలా ఎఫెక్ట్ చూపించేసింది. నాకు తెలుస్తుంది ఇది నా ఎనర్జీని డౌన్ చేస్తుందని తెలుస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, నేను డౌన్ అవుతున్నా, కానీ ఎరుకు స్థితిలోకి రావడానికి నాకు సహకరించట్లా. ఆ సాధనలో వచ్చిన తర్వాత నా ఎరుకు స్థితి ఇంకా పెరిగిందండి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటుకోకుండా ఉండడం గొప్ప, ఉత్తప్పుడు ఎన్నైనా చెప్తాం, కానీ ఆ సిచ్యువేషన్లో పడిపోకుండా ఉండడం గొప్ప కదా. తర్వాత నాకు కూడా బ్రెయిన్ స్కానింగ్ అయ్యి తీస్తున్నారు, వద్దొద్దు ఇది నేను డౌన్ అవుతున్నా, అక్కడ ఎమోషన్ కనెక్ట్ అవుతున్నా అంటే. మా అమ్మగారు చాలా సహజంగా మాట్లాడతారు, చాలా న్యాచురల్గా. అయితే ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, ఏదో ఒకటి అవుతుంది, నువ్వు అలా పెట్టుకోకూడదు అంటే దాన్ని అంగీకరించగలగాలి. అంగీకరించలేకపోతున్నావు అంటే ఆవిడే అంతలా అంగీకరించారు, కానీ అమ్మవారి దయ వల్ల నాతో నాకు ఇంకా అనుభూతులు కావాలనుకోవడం వల్ల చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా, ఇంకా ఆరోగ్యంతో వచ్చారు. ఇలాంటి అనుభూతులు కావాలంటే ఒకసారి మా అన్నయ్య గారు వాళ్ళ ఎద్దులు ఉంటాయండి, వాళ్ళకి ఎద్దు కనిపించకుండా వెళ్ళిపోయింది. నాకు ఈ క్లాసుల్లో బిజీగా ఉంటున్నానని నాకు చెప్పలేదు, మా అన్నాడు చెప్పారు. చెప్తే నేను హనుమంతుడిని పిలిచి, హనుమా అది ఎక్కడ ఉంది, అన్నయ్యని ఎత్తుక్కుంటున్నాడు కదా, కొంచెం కనిపించేటట్టు హెల్ప్ చేయొచ్చు కదా అంటే సాధారణంగా మాట్లాడతాను నేను. అవి మాట్లాడితే ఒక పాలు తీసుకుంటుంటే ఒక ఆవిడ వచ్చిందంట, వచ్చి రాజుగారు ఆ కొండ పక్కన ఒక ఎద్దు పడుకుందండి అవద్దంటారని చెప్పి వెళ్ళిపోయిందంట. ఇది పాలు తీసుకుని వెళ్తే అక్కడ ఉంది. అంటే మనం వెతికితే కనిపిస్తుంది, అదంటే చాలా టైం పడుతుంది, చాలా ప్రయాసపడాలి. అదే ఒక గురువునో, ఒక ఏంజల్స్నో, ఒక అమ్మవారినో మనం ఒకటి చెప్పుకుని ప్రయత్నం చేస్తే అది చాలా ఈజీగా అవుతుంది. అది నా అనుభవాల్లో అలాంటివి చాలా ఉన్నాయండి. మీరు మాస్టర్స్ ఇన్వైట్ చేస్తుంటారా? నేను అలా ఇన్వైట్ చేసింది ఏమీ లేదు కానండి, నాకు ఆటోమేటిక్గా ఆ టైంకి నాకు ఏది అందాలో అది అందేస్తుంది. నాకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆఖరికి ఏ పకోడీలు తెచ్చుకుని పేపర్లో అయినా దానికి ఆన్సర్ వస్తుంది, ఆ బుక్ వస్తుంది నేను అనుకోగానే.
అది ఎలా వస్తుంది అనేది ఇంకా అంతా అమ్మ నడిపేస్తుందని నేను అనుకుంటా. అంటే మీరు నమ్ముతారండి, హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి అంత హెల్ప్ చేస్తుంటారు? హాస్టల్ మాస్టర్స్ నేను చాలా నమ్ముతా. ఎందుకంటే నాకు పెళ్ళయిన తర్వాత మా అమ్మగారు పుట్టపర్తి సాయిబాబాని భజన చేయించుకోవడానికి ఒకళ్ళు పక్కన చేయించుకుంటుంటే మీ ఇంట్లో చేయించుకోమన్నారంట. అప్పటికి మా పరిస్థితి ఏంటంటే మా అమ్మగారికి గుండెలో హోల్ ఉందండి, కాళ్ళు అవి చాలా నీరు పట్టేసాయి. అసలు ఎలా నేను చెప్పాలంటే అంత పని చేసుకోలేకపోయేవారు ఆవిడ. అయితే ఈ రోజు మీ ఇంట్లో పెట్టించండి భజన అన్నారంట. అయితే ఈవిడేమో ఇల్లు అయ్యి కడగలేరు, నన్ను పిలిచారు. పిలిస్తే నేను ఆ రోజు కరెంట్ తీగ ఏదో పట్టుకుంటే షాక్ కొట్టి పాపనేం పడిపోయాం. వెళ్ళి నేను నిజంగా ఈ రోజుకి క్షమాపణ చెప్పుకుంటా. అయితే ఈయన ఒక స్మగ్లర్ అంటారు. నాకు షిరిడి సాయిబాబా ఇష్టం. షిరిడి సాయిబాబాతో నాకు చాలా అనుభూతులు ఉన్నాయి. చిన్నప్పుడు నాకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, మా అబ్బాయి పుట్టినప్పుడు కానీ చాలా అనుభూతులు ఉన్నాయి. అయితే ఈయన ఒక స్మగ్లర్ అంటారు, నువ్వేమో ఇన్ని తీసుకొచ్చి భజన పెట్టించో, అక్కడేమో ఆవిడ నన్ను పంపించరు, ఇక్కడేమో ఇల్లు కడగడానికి అదే అని నేను మా అమ్మగారిని తిట్టుకుంటే భజనకు వెళ్ళలేదు, నేను ఇల్లు శుభ్రం చేసి వచ్చేసాను. భజన జరిగాక ఆవిడకి తెల్లవారుజామున సత్యసాయిబాబు వచ్చి అలా కూర్చున్నారండి. అమెరికా డాక్టర్లు 2 వచ్చారు. ముక్కుల్లోంచి సూప్ పెట్టి లోపలంతా చేశారంట. తెల్లవారుజామున మూసుకుంటే బ్లడ్ కూడా పడింది ఆవిడకి. మా నాన్నగారి కాళ్ళకి క్యారేజీ వండలేదు, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. పక్క ఆవిడ ఎవరో వచ్చి కొద్దిగా ఏదో పెట్టారంట. ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఇలా చెప్పారు. అంటే ఇది ఏమన్నా భ్రమ పడుతుందా ఏంటి అనుకున్నాను నేను. వారం రోజుల తర్వాత మాకు పట్టిసీమ తీర్థమని కొంచెం శివరాత్రికి జరుగుతుందండి. ఇసుకలో నడవాలి, అది చాలా దూరం. మామూలుగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ వెళ్ళలేరు. ఇప్పుడు కాళ్ళ నొప్పులతో పని చేసుకోలేని ఆవిడ వారం 10 రోజులకు పట్టిసీమ నడిచి వెళ్ళిపోయారు. మాకు అర్థం అవ్వలేదు, ఈ బాధ పడలేక గోదావరిలోనే దూకేస్తానికి వెళ్ళిందే ఈవిడే ఏంటి అనుకున్నాం. చూస్తే ఆవిడ వెళ్ళి వచ్చేసారు. ఏంటంటే తగ్గిపోయింది, ఏం లేదు, ఆ రోజుతోనే తగ్గిపోయింది, ఆయాసం లేదు, కాలు నీరు పట్టిందంతా లాగేసింది. అప్పుడు మళ్ళీ మేము పుట్టపర్తి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకుంటే ఏం లేదని వచ్చింది, హోల్ కూడా లేదు. నన్ను రియల్ ఎక్స్పీరియన్స్ అది. మా అబ్బాయి పుట్టినప్పుడు అయితే మా అమ్మగారికి నేనే ఫస్ట్ బాబాని ఇంట్లోకి తీసుకురావడం కానీ తాళ్ళు కట్టించుకుని వచ్చేసేదాన్ని. నేను ఇప్పుడు ఈ వ్రతం చేస్తాను, ఈ 11 రోజులు పూజ చేస్తాను, గుళ్ళో చెప్పారు అని చెప్తే మా నాన్నగారు నువ్వు ఏది చేసినా బాగా అనిపిస్తుంది అనేవారు. అయితే అలా చేసినప్పుడు తర్వాత నా ప్రెగ్నెంట్ అప్పుడు రెండోసారి బాబు కోసం, ఫస్ట్ పాప అండి, బాబు కోసం చాలా నన్ను కావాలన్నారన్నమాట. అంటే నేను భయపడ్డా ఫస్ట్. అంటే అమ్మేమో బాబాని నమ్ముకో, ప్రతి గురువారం ఇలా చేసుకో, మగపిల్లడు పుడతాడు, పుట్టకపోతే ఏముంది, ఆడపిల్ల పుడితే నేను పెంచుకుంటాను అని ధైర్యం ఇచ్చారు. అయితే మా అమ్మగారు బాగా జరిగేది భజన కానీ, సాయి గాయత్రి. ఇప్పుడు ఇవిడికి తగ్గింది కదా, ఇంక సాయి గాయత్రి మొదలు పెట్టారు. మాకు రామాలయం ఉండేది, పౌర్ణమి కార్యక్రమాలు కానీ మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ఎండలో అలా వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా పిలిచి ఎండలో కూర్చుని మరి మజ్జిగిస్తారు. నీకు అవసరమా అని మా నాన్నగారు నేను కూడా తిట్టేవాళ్ళం అప్పుల్లో. అంటే ఎందుకు ఇంత అని. అలా జరిగినప్పుడు నాకు ఇప్పుడు రోజు వెళ్ళిపోయేవారు, ఇంట్లో పని అంతా నేనే చేసేదాన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా. నొప్పులు వస్తున్నప్పుడు మా అమ్మగారు ఏడుస్తాం కదా, ఏడుస్తుంటే అమ్మ బాబు ఏం చేయలేరమ్మా బాబా అన్నారు. బాబా అన్నానంటే నేను ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి నాకు ఏం తెలియదు. ఈ అబ్బాయి పుట్టాడు. అప్పుడు పేరు పెట్టుకున్నప్పుడు కూడా అదే నొప్పులు ముందు వస్తున్నాయంటే మా బావ తెల్లవారుజామున వచ్చి మా అమ్మగారికి విభూతి పోసి 18 అధ్యాయాలు దాటాలని ఒక మెసేజ్ ఇచ్చారు. 19వ తారీఖుని అబ్బాయి పుట్టాడు. అలా ప్రతిదీ ఇప్పుడు మా ఇంట్లో, మా అమ్మగారి ఇంట్లో ఆ విభూతి స్మెల్ అది బాగా వస్తుంది అన్నమాట. మా ఇంటికాడ గజ్జల శబ్దం వినిపిస్తుంది, వాళ్ళ ఇంటికాడ విభూతి స్మెల్ వస్తుంది. అలా బాగా అనుభూతులు అయితే ఉన్నాయండి నాకు. తర్వాత మా క్లాస్లో కూడా ఒకళ్ళు కూర్చోలేక పడుకున్నారంట. ఆ అమ్మాయికి కూడా సర్జరీ జరిగిందని ఆ అమ్మాయి చెప్పారు. మీరు నక్షత్ర మిత్రులు, ఏంజిల్స్ ఇవన్నీ అంటుంటారు కదా, అంటే నేను నక్షత్ర మిత్రులు అవి చదవలేదండి. ఏంజల్స్ అంటే ఇప్పుడు 11 అలాంటి ఏంజల్స్ అనుకుంటాను. నేను హిందూ ధర్మంలో హనుమంతుడిని, కాలభైరవ స్వామిని ఏంజల్ అనుకుంటా, అంతవరకే తెలుసు నాకు. మిగతా ఏంజల్స్ గురించి తెలియదు. అమ్మవారు మీకు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చిన సందర్భం అప్పుడే అండి, మళ్ళీ దర్శనం ఏమి ఇవ్వలే. ఎప్పుడైతే నేను రాజ్యాన్ని కాపాడాలన్నానో అప్పుడే దర్శనం ఇచ్చారు. కల్లోనే జరిగింది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ఏదైనా ఒకటి వచ్చింది నా ముందుకి, ఇది వెళ్ళాలా వద్దా, ఇది చెప్పాలా వద్దా అనుకున్నప్పుడు నాకు లోపల నుంచి ఒకటి వస్తుంది, దాని ప్రకారం వెళ్ళిపోతా అంతే. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆరాన్ని స్కాన్ చేయడం కానీ, లేదా వాళ్ళ ఆరాన్ని చూసి
లేదంటే వాళ్ళ లోపల ఏముంది అనుకుని వచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజన్మ కర్మలు ఏంటనేవి మీకు ఏ విధంగా తెలుస్తాయి? వాళ్ళు మాట్లాడే మాటలండి, వాళ్ళ సమస్యలను బట్టి అది ఎక్కడుందో తెలిసిపోద్ది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు పడే సమస్యను బట్టే కదా వాళ్ళ పూర్వజన్మ ఉంటుంది. దాన్ని తీసుకుని నేను అలా చెక్ చేసుకుంటా, ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళిపోతానండి. నేను వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పగలను, వాళ్ళకి కూడా వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. ఈ మారిని అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ విధంగా సాధన చేస్తూ అమ్మవారి యొక్క దర్శనాలు కానీ ఇవన్నీ పొందిన వాళ్ళకి ఎన్నో రకాలుగా అంటే దూరంగా జరిగే విషయాలు తెలియడం కానీ, ఏవో దర్శించడాలు కానీ, లోకాలలోకి ప్రయాణం చేయడాలు కానీ జరుగుతాయి అంటారు కదండి. అలా ప్రయాణాలు ఏమి లేవండి. కాకపోతే స్టూడెంట్స్ ఏమడిగినా చెప్తాను. నార్మల్గా ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నార్మల్ స్థితిలో మాట్లాడేస్తున్నావమ్మా అంటారు. క్లాస్లో కూర్చున్నప్పుడు అమ్మవారిలాగే అంటే ఏది అడిగినా నాలెడ్జ్గా చెప్తావు అనేసి వాళ్ళు అంటారు. మీరు చూసుకున్నారా మార్పు? కనిపిస్తుందండి. చాలా ధైర్యంగా చెప్పేస్తూ ఉంటాను. ఉత్తప్పుడు మాట్లాడేటప్పుడు నేను కూడా అందరిలాగే చెప్తా ఉంటానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు నార్మల్గా చెప్పేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఆ స్థితికి ఈ స్థితికి. అమ్మ అంటున్నారు కదా, అమ్మ అంటే ఏ అమ్మ? దుర్గమ్మ లేదంటే ఇంకొక అమ్మ? ఆది పరాశక్తి అనుకోండి. నేను చేసింది కనకదార, కానీ అన్ని జ్ఞానశక్తి ఆవిడే, ఆదిశక్తి ఆవిడే. నాకు ఒక ఎర్రటి చీరలో కనిపించారు, ఆ ఎర్రటి దండ వేశారు. నేను అది కూడా నువ్వెవరు అని అడగను, ఎందుకంటే అమ్మ మా అమ్మ నాకు ఇచ్చింది అంతే. మీ లోపలికి ఆ శక్తి ప్రవేశించిందని అనుభూతి మీరు చెందారండి? వైబ్రేషన్ బాగా వెన్నుపూసలో రావడం మట్టుకు తెలుసండి. తర్వాత కాలంలో కూడా నాకు అనాహత చక్రం దగ్గర అంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అనాహత చక్రం వైబ్రేట్ అవ్వడం, విశుద్ధి వైబ్రేట్ అవ్వడం అలా తెలిసింది. కానీ నాకు పర్టికులర్గా కుండలిని శక్తి అనేది తెలియదు. నేను దాని గురించి కూడా ఫోకస్ పెట్టాలనుకోను, ఎందుకంటే అది సహజంగా ఇప్పుడు ఎలా జరిగింది, ఇది నాకు ఎలా వచ్చింది ఈ జ్ఞానం, అది అలాగే జరుగుద్ది. దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టక్కర్లేదు అనేది నా ఉద్దేశం అండి. మీరు గత జన్మలో చేసినటువంటి సాధన ఫలితం ఏదైతుందో అది ఇప్పుడు పొందారు మీరు. మరి మీ దగ్గరికి వచ్చేవాడికి అలా ఉంటుంది కదమ్మా, ఏం చేస్తే మాకు ఈ స్థితి వస్తుందని అడుగుతారు కదా. మరి వాళ్ళకి కుండలిని శక్తి యాక్టివేషన్ అది కాదు కదండి. వాళ్ళు ఈ సంసారంలో పడుతున్న బాధ నుంచి ఎలా బయటపడాలనేది నేను చెప్తాను. ఓకే, అమ్మవారితో సంపూర్ణ శరణాగతి ఎలా అవ్వాలో చెప్తే ఆవిడే తీసుకెళ్తుంది కదా. దానికి నేను గురువుని కాదు, వాళ్ళని గైడ్ చేయడానికి అంత జ్ఞానం నాకు ఉందో లేదో నాకు తెలియదు కదా. ఆవిడ చేతిలో పెట్టేస్తా తీసుకెళ్ళి, ఆవిడే నడిపించుకుంటది. వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళని నడిపిస్తుంది, అంతే కదండి. బాగా చదువుకున్న వాళ్ళు అంటే మీకంటే కూడా ఉన్నతంగా చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ సమస్యను తీర్చుకోలేకుండా మీ దగ్గరికి రావడం అనేది ఏంటి అసలు? వస్తున్నారండి, అది అమ్మ రప్పిస్తుంది. ఒక ఆయన మేనేజర్ అయితే ఆయన నాతో మాట్లాడినప్పుడు నా క్లాస్ బాగా ఇప్పుడు లైఫ్ టైం ఉండిపోతామన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. స్కూల్ టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళు అంటారు మీరు ఇక్కడ ఆగిపోకూడదు, ఇంకా ఎంతో మందికి వెళ్ళాలని. కాకపోతే ఇన్ని రోజులకు అమ్మ నాకు అనుగ్రహం ఇచ్చినట్టుంది. అయితే ఆయన ఏం చేశారంటే ఆయన రియల్ ఎస్టేట్ మొదలు పెట్టారు. మొదలుపెట్టి నాతో మాట్లాడినప్పుడే జాబ్ కన్నా రియల్ ఎస్టేట్ చాలా బాగుంది మేడం, జాబ్ కన్నా అని 4-5 సార్లు అన్నారు. తర్వాత ఈయనకి జాబ్ పోయింది. పోతే నా దగ్గర చెప్పారు, చెప్పిన వెంటనే నాకు ఐడియా వచ్చేస్తుంది. అంటే మీరు ఈ ఎనర్జీని తగ్గించారు, ఇప్పుడు ఎవరితోనే పోల్చకూడదు. ఆ పోల్చారు ఈయన, పోల్చినప్పుడు ఇది తగ్గిపోయింది దీని ఎనర్జీ. మీరు ఏం చేయాలంటే జాబ్ రావడం వల్ల మీరు అంటే మీ జాబ్ వచ్చిన కాడి నుంచి ఏం బెనిఫిట్స్ పొందారు, దానివల్ల ఏమి సౌకర్యాలు పొందారు రాయమని క్షమాపణ చెప్పమన్నా. జాబ్కి చెప్పిన వెంటనే అదే ఆఫీస్లో ప్రాజెక్ట్ వచ్చేసింది 5 రోజులకి. ఆయన మళ్ళీ అందులో జాబ్లో జాయిన్ అయిపోయారు. అంటే మాకు ఇంక ఎక్కడ ఎనర్జీ తగ్గించాము. ఇప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని అవమానపరిచారండి, అవమానపరిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, క్షీరసాగర్ మదనం చేయవలసి వచ్చింది. అలాగే మన భావోద్వేగాల్ని మదనం చేస్తామండి. చేసినప్పుడు ఫస్ట్ విషమే వస్తుంది ఈ భావోద్వేగాల ద్వారా. ఆ విషయాన్ని కూడా ఎవరు తీసుకున్నాడు, శివుడే కదా తీసుకున్నాడు. అంటే యూనివర్సే కదా స్వీకరించింది. కానీ లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది, అమృతం వచ్చేదాకా చిలికాం కదండి. అలాగే ఇప్పుడు ఈ అమృతం, లక్ష్మీదేవి, ఐరావతం ఇవన్నీ ఏంటంటే మనకు కావాల్సిన కోరికలు అనుకున్న చివరికి వెళ్ళేది ఆత్మతో మమైకం అవ్వడం, అమృతం దగ్గరికి ఇవి వస్తూ ఉంటాయి. మనం చక్కబెట్టుకుంటూ ఉండాలి. కానీ వీటిలో పడిపోకుండా మళ్ళీ ఆత్మతత్వం వైపుకి, ఆత్మజ్ఞానం వైపుకి, ఆ పరమాత్మలో ఐక్యం అవడానికి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. వీళ్ళందరినీ ఏంటంటే ప్రసాదం పెట్టడానికి తీసుకొస్తున్నా, తర్వాత ఇందులోనే ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నా.
వాళ్ళ ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆ ఎరుకు స్థితిలోకి వెళ్ళాలి, వాళ్ళ సాధనలోకి కూడా వెళ్తున్నారు కదండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఉన్నంత కోరిక మీద దృష్టి ఇప్పుడు ఉండదు, జరుగుద్ది. ఒక విత్తనం వేసాం, నీళ్లు పోసేసాం, దాన్ని రోజు తీసుకుని చూసుకోకర్లేదు కదా, అది వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇప్పుడు ఇంకా అమ్మని పట్టుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అవునండి. 2023 తర్వాత మీరు ఎక్కువ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడానికి అవకాశం దొరికిందా? ఆ జ్ఞానమే మీరు పంచుతున్నారు అనిపిస్తుందా, లేదు మీ లోపల నుంచి పుట్టిన జ్ఞానాన్ని పంచుతున్నారు అనిపిస్తుంది? అంటే బుక్స్లో చదివింది ఏమి నాకు అంటే చదువుతాను కానివ్వండి, ఇది పేర్లు ఇవి ఏమి ఉండదు. నేను వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది చదవక ముందు వచ్చింది. 2023లో నేను ఏం చదవక ముందు క్లాస్లోకి వచ్చినప్పుడు కూడా వచ్చింది. ఆయాల్టి నుంచి ఈ రోజు వరకు వస్తుంది. కాకపోతే బుక్స్ ఎందుకు చదవాలంటే చదవాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారండి, అయ్యే గురువులు కదా. అంటే రామకృష్ణ పరమహంసకి కాళీమాత దర్శనం ఇచ్చేసారు. ఆయనంత మాత్రాన ఆయన ఇంకా గురువుల దగ్గరికి వెళ్ళకుండా లేరు. ఎంతో మంది గురువులు ఆయన దగ్గరకు వచ్చి బోధించడం జరిగింది. ఒకసారి స్వామి వివేకానంద ఒక సమావేశంలో ఆయన గొంతుకు పట్టేస్తుందంట. అప్పుడు ఒక్కసారి రామకృష్ణ పరమహంసను తలుచుకోగానే ఆయన తంత్ర విద్యను కూడా నేర్చుకోబట్టి దాన్ని తీయగలిగారంట. అంటే ఆయన నేర్చుకున్నారు కదా, తంత్ర విద్యను నేర్చుకున్నారు, ఇతర మతాల గురించి నేర్చుకున్నారు, మరి మనం కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అమ్మ ఇచ్చిందంటే ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి కదండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోస్తేనే ఆ పంపులో నీళ్ళు వస్తుంది లోపల నుంచి, అలా అని నేను అనుకుంటా. అందుకనని నేను అంటే టైం కుదిరినంతసేపు, ఇప్పుడు పిల్లలు జాబ్కి వెళ్ళిపోయారు, నాకు కూడా ఏంటంటే రాముడు చెప్పాను కదా, చదువుకుంటుంటే డిస్టర్బెన్స్ చేయరు, ఏం చేయరు, అన్ని సహకరిస్తున్నాయండి. ప్రకృతి సహకరిస్తుంది, నాకు కావాల్సిన బుక్స్ నా దగ్గరికి వస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే మీ ఊర్లో ఎవరు అనలేదమ్మా మీరు ఏదైనా వశీకరణం నేర్చుకున్నారేమోనని? అలా ఏమనలేదండి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోయి ఈ 3 సంవత్సరాల్లో నేను బయటికి వెళ్ళిపోయి నేను ఈ క్లాసులు చెప్తున్నాను రమ్మని అది కూడా ఎవరిని పిలవలేదు. నేను ఎవరిని కూడా ఇప్పుడు క్లాస్కి వస్తాను ఇప్పటికిప్పుడే వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఒకసారిగా ఈ విధంగా మార్పులు వచ్చినాయి అంటే ఏదో మంత్రాలు నేర్చుకున్నారు అలా ఏం లేదా? నేను ఆధ్యాత్మికంగానే ఉండేదాన్ని అంతకు ముందు. దేవుడిది అది నా దగ్గరికి ఎవరికి వచ్చినా ఆధ్యాత్మికతే చెప్పేదాన్ని. దేవుడు కథలు కానీ మీరు మోటివేషన్ చేసేదాన్ని ఖచ్చితంగా. అంతకు ముందు కూడా ఊళ్ళో భార్యాభర్తలను కలిపింది ఉంది కదండి. అందువల్ల ఈవిడ ఏదో మంచి కార్యక్రమం చేస్తారు అని ఒక పాజిటివ్ తప్ప అలా ఏం లేదండి. అంటే మీరు ఏమైనా మంత్రోపదేశాలు చేస్తారు ఎవరికైనా? చేయనండి, నేను మంత్రోపదేశాలు చేయను, గంటల తరబడి మెడిటేషన్ చేయమని చెప్పను. మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యం వైపుకి వెళ్ళండి, ఎరుకతో వెళ్ళండి. 72 ఏళ్ళ ఆలోచనలు వస్తాయి, గమనించుకోండి. మీరు దేనికి పెట్టారు? ఇప్పుడు దాని వైపుకి వెళ్ళాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. నాకు అమ్మ వచ్చింది, నేను నేర్చుకుంటున్నానా లేదా? అలాగే మీరు అందులో డెవలప్ అవ్వాలంటే స్కిల్స్ నేర్చుకోండి, దాని వైపుగా వెళ్ళండి, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోండి. ఇప్పుడు కోటేశ్వర్లు ఉన్నారండి, వాళ్ళు లక్ష్మీ పూజలు చేస్తా మెడిటేషన్లు చేస్తా కూర్చుంటున్నారా? లేదు కదా, వాళ్ళు లక్ష్యం కోసం వెళ్తున్నారు, ప్రజలకు సేవ చేయడానికి డబ్బును పంచుతున్నారు. అదే మీరు చెయ్యాలనుకున్న లక్ష్యాన్ని బట్టి, నేను ఎలా వెళ్ళాలి కూర్చుని ఇలాగే చేయాలనుకుంటే ఎలా వెళ్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ లక్ష్యం కోసం వస్తారు, అందుకు అలా వెళ్ళమని చెప్తాను. ఏదైనా ఒక సంస్థ వస్తే మీ దగ్గరికి వాళ్ళు ఎన్ని రోజుల్లో మామూలు మనుషులై వెళ్తారు? 2 రోజులకి అయిపోవచ్చు. వాళ్ళు ఇక్కడ డేవిడ్ హాకిన్స్ అని మన కాన్షియస్నెస్ మ్యాప్ ఒకటి ఉంటుందండి. అందులో మనం ఏ లెవెల్లో ఉన్నాం, అపరాధ భావంతో భయంతో ఇవి ఉంటే మనకు 100 లోపు 200 లోపు ఉంటుంది ఆ పట్టిక. ఆ పట్టిక మనం పైకి వెళ్ళాలి అంటే 400 పైన ఉండాలి. మనీ యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్ కాడ మనకు టచ్ అవుతుంది. 400 పైన ఉంటే మనం దేన్నైనా సాధించగలం. నువ్వు భయపడుతూ కూర్చుంటే దేన్ని సాధిస్తావు? నువ్వు మంచివాడు అయినంత మాత్రాన ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఎక్కి దూకేస్తే దెబ్బలు తగలకుండా ఉంటాయా? ఇక్కడ ఒక లా ఉంది కదా, మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న వస్తువులు మనం దగ్గరికి తీసుకుంటామండి, మన లైఫ్లోకి తీసుకుంటాం. మరి అలాంటప్పుడు ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం కింద పడకూడదు అని నువ్వు 100 సార్లు అన్నది కిందే పడుతుంది. ఎందుకంటే భూ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది అక్కడ పడేసినప్పుడు. అందుకు ఆకర్షణ నియమాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనం చెయ్యాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి రాయాలంటే నువ్వు అప్లై చేయాలి. అప్లై చేయకుండా గవర్నమెంట్ జాబ్ రావాలంటే యాక్షన్ కూడా ఉండాలి కదండి. ఇక్కడ నాకు ఇంకొకటి ఏంటంటే, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు గారి గురించి చెప్పాలి. నేను అంటే తప్పుగా చెప్పాలని కాదు, ఆయన ఈ శ్రీ చక్రాలను తీసి పడేయండి,
అంటే డబ్బు ఖర్చు పెట్టి కొలది వస్తుందంటే నేను నా జీవితంలో చూసా. కాబోలు వడ్డీలకి తెచ్చేసి ఖర్చు పెట్టేసి అప్పుడు భయం వేస్తుంది కదా వాడికి. వాడు ఎలా అట్రాక్ట్ చేస్తాడు? భయం కిందకి లాగేస్తుంది. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలంటే మనం ఏదైనా సేవ చేస్తుంటే మనకు ఒక ఆనందం వస్తుంది, ఒక ప్రేమ పెరుగుతుంది. ప్రకృతిలో ఉన్న వాటిలన్నిటిని చూస్తుంటే ప్రేమ పెరుగుతుంది. మనం ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలం. అంతేగాని తెచ్చేసి డబ్బు ఖర్చు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఉంటే అక్కడ ఎక్కడ ఉంటది? అలా పడిపోతున్నారు అందరూ. యాక్షన్ ఖచ్చితంగా చెయ్యాలండి, మనమే చెయ్యాలి. విత్తనం మనం నాటకుండా మొక్క రాదు. నువ్వు వేప విత్తనం వేసి యాపిల్ పండు రావాలనుకుంటే రాదు. యాపిల్ పండు రావాలనుకుంటే యాపిల్ విత్తనమే వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పే క్లాసెస్ ఏమైతే ఉన్నాయో అండి, దీనికి అంటే వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలోనో ఈ పరమాత్మని తెలుసుకునే మార్గం ముందుకు వెళ్ళాలని కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి భౌతికంగా ఉండే సమస్యల కోసమే ఎక్కువగా మీ దగ్గరికి వస్తుంటారు. వచ్చాక అమ్మకు కనెక్ట్ అవుతారు. అంటే ఆధ్యాత్మికత ఆర్థికత వేరు కాదండి, రెండు ఒకటే. మన ఎనర్జీస్ పెరగడితేనే భగవంతుడితో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇప్పుడు ఏ ఎనర్జీ లేకుండా గుళ్ళోకి కూడా వెళ్ళాం మనం, ఆ తపన ఉంటే తప్ప, భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప. ఈ ఎనర్జీని పెంచుకోవడంలో పరమాత్మతో కనెక్ట్ అవుతాడు. ఈ జీవితం కూడా అన్ని విధాలుగా మారిపోద్ది కదండి. అందుకు ఏంటంటే జీవితం మారుతుంది అని ఒక స్టెప్ వేస్తే వాళ్ళ చేత అక్కడ ఉన్న పరమాత్మను తెలుసుకుంటాడు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాడు ప్రసాదం కోసం, అక్కడ ఉన్నది తానే అని తెలుసుకుంటాడు ఏదో ఒక రోజు. ముందు అక్కడ తీసుకెళ్ళాలి కదా మనం అనేది నా ఉద్దేశం అండి. అహం బ్రహ్మస్మి అనేది మీరు గట్టిగా పట్టుకుంటే ఆ దైవము ఆ బ్రహ్మ మీరే అని అనిపించినప్పుడు మీలో ఒక సాత్వికమైన అహంకారం అంటూ పెరగదండి. అదే మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం వస్తుందండి. అక్కడ నేను అనే అహంకారం వచ్చింది, పడిపోతున్నారు అందరూ. పడిపోయేది ఇక్కడే. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను సృష్టిస్తున్నాను, నేను క్రియేట్ చేస్తున్నాను అంటారు. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు అది అహం అయిపోతుంది. అందుకే నేను ఎందుకు, నేను లేకుండా చేసేది నువ్వు కాదు, అక్కడ చేయించేది ఒకటి ఉంది. నువ్వు గుండు కొట్టుకునేటట్టు చేస్తున్నావా? రక్త ప్రసరణ వ్యవస్థను మీరు నడిపిస్తున్నారా? శ్వాస మీరు చేస్తున్నారా? ఏమి మనం చేయట్లేదు కదా. అన్ని సహజంగా వస్తున్నాయి. కానీ లక్ష్యాన్ని కూడా ఎందుకు పట్టుకోమంటున్నావు అంటే పట్టుకుంటేనే వదలడం తెలుస్తుంది. వదలడం నేర్పించాలంటే ముందు పట్టుకోవాలి, అందుకు లక్ష్యాన్ని పట్టుకోవాలి, తర్వాత దాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు మనం వదిలేస్తేనే అన్ని మనతో పాటు నడుస్తుంది. కానీ వదిలేయడం ఎప్పుడు వదులుతామంటే పట్టుకుంటే కదా. అందుకు ముందు అసలు ఏమైతే నేను అని పట్టుకోమంటాను లక్ష్యాన్ని, తర్వాత అది కూడా అమ్మాయి చూసుకుంటూ వదిలేయమంట. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా క్షేత్రాలు దర్శించారా? కాశీ అండి. ఏంటి మీరు పొందిన అనుభవాలు ఏంటి? కాశీలో ఒక గుడి ఉందండి, అక్కడ శివుడు ప్రత్యక్షంగా వెలిచారంట. అక్కడ కూర్చున్నా, ఇటు గంగామాత యొక్క చల్లటి గాలి వస్తుంది, అక్కడ గంటల శబ్దం ఇది. అంటే ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసి ఇంకా అసలు లెగలేదు. నేను ఇంకా కూర్చుండిపోయి అలా ఉండిపోయి అనమాట. బాగా మంచి అనుభూతి ఎక్స్పీరియన్స్ పొందానండి, బాగా అనిపించింది. అంటే అక్కడికి వెళ్ళాక వైరాగ్యం అని వచ్చిందండి? రాలేదండి. అసలు వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే మనకున్న కోరికను వదిలేయడమే, అంతకు మించి ఏం లేదు కదండి. నేను అనుకోవడం ఈ బంధాలు భగవంతుడే కదండి ఇచ్చాడు. నిజంగా ఒకటండి, మెడిటేషన్ చేస్తూ ఎందులోనే కాకుండా ఆగి కూర్చుని ఉండిపోతే భగవంతుడి కిందే ఉందాం కదా. ఇలా ఎందుకు వస్తాం? ఒక ఆట ఆడాలని వచ్చాం, ఆటలో ఆడతాను అనుభూతి చెందుదాం. మళ్ళీ ఆట ఆడేటప్పుడు వీడు నన్ను అవుట్ చేసేస్తున్నాడు, వీడు బాల్ వేసేస్తున్నాడు అని అత్తగారు పట్టేసుకుంటుంది, వీడు నా మీద కోపం, ఇవన్నీ ఎందుకు? ఆటను ఆస్వాదిద్దాం అంతే నేను అనుకునేది. ఇప్పుడు చూసేవాడిగా ఉంటే అక్కడే ఉందాం కదా, గ్రౌండ్లోకి ఎందుకు దిగుతాం? గ్రౌండ్లోకి దిగాం, ఆడుకోవడానికి దిగాం, ఆట జరుగుతుంది, ఆస్వాదించాలి, ప్రతిదాన్ని ఆస్వాదించాలి. ఇందులో శత్రువులు లేరు, మిత్రులు లేరు అనేది నా అనుభవం. వైరాగ్యం ఫస్ట్ అమ్మ వచ్చినప్పుడే, వీళ్ళు భయపడినప్పుడే నేను అన్నా, నా సంసారంలో ఉంటూ నా పిల్లల్ని చక్కబెట్టుకుంటూ నేను ఏది చేయగలను భారతదేశానికి అది చేయించమ్మా అని ఫస్ట్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు నాకు కొన్ని కనిపించాయి. ఆ కనిపించిందని నేను వద్దు అనుకున్నా, నాకు వద్దు ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ కింద అనిపిస్తూ ఉంటది, జరిగేదాన్ని జరగబోయేదాన్ని చూపిస్తే. నాకు వద్దు అనుకున్నా అండి. అది అయితే అనుకుని నా సంసారంలో ఉంటూ నా పిల్లల్ని నేను అనుభూతి చెందుతూ నా వాక్కు ద్వారా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమ్మా అని నేను అడగడం జరిగిందండి వారం కింద. అసలు ఈ మార్గంలోకి వచ్చేది ఎవరైనా కూడా మళ్ళా జన్మ ఉండకూడదు, జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలి, ముక్తి కావాలి అనుకుంటారు. ఏంటి ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, జీవన్ముక్తి ఏంటి, మీరు తెలుసుకున్నది ఏంటి? ముక్తి అంటే విడిపడ్డం, మనం కోరిక నుంచి విడిపడ్డం. అంటే దేని మీద నేను ఇందాక చెప్పినట్టు అతి సర్వత్ర వర్జ్యత్, అతిని వదిలేస్తే ముక్తి లభించేస్తుంది. చెప్పాలంటే నేను అలా ముక్తి కావాలి అనుకోవడం కూడా కోరికే కదా, దాన్ని కూడా వదిలేయగలగాలి.
అది సహజంగా జరిగేది కదండి అని నేను అనుకుంటా. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి గురువులు ఎవరమ్మా? నాకు దత్తాత్రేయుడికి ఎలా అయితే 24 మంది గురువులో, అలాగే నా బిడ్డ నుంచి కూడా గురువుగానే తీసుకుంటా నేను. అలా తీసుకుని వెళ్ళిపోతా అంతే. అంతే చెప్పగలనండి. మా మామయ్య గారు నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏడ్చేసేదాన్ని. ఏడుస్తుంటే ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ నువ్వు 1 లక్ష పోజేస్తే అది నిన్ను పెంచుద్ది అని ఒక మోటివేషన్ చేసి ఫస్ట్ నాకు ఆర్థికంగా ఎదగాలన్న మూలం వేసింది మా మామయ్య. తర్వాత మా అమ్మగారు. అంటే ఆవిడ అన్ని అనుభూతులు పొందారు, బాగా సేవా మార్గంలో ఉంటారు కాబట్టి ఆవిడ సెకండ్. ఇంకా పోతే సిద్ధాంతి గారు ఇచ్చారు కాబట్టి ఆయన్ని కూడా నేను గురువు గారే అంట, బుక్ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ రామణ మహర్షిలో సాగర్ మాస్టర్ అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పారు కాబట్టి ఫస్ట్ చావు భయం వచ్చినప్పుడు ఆయన్ని కూడా గురువే అంట. ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాకు ఇంకా అంటే వస్తుంది అంటే నా బిడ్డ ఉన్నాడు ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్పించినప్పుడు, అమ్మ కారు నువ్వు నడిపినట్టు వెళ్ళాలి కానీ కారు వెళ్ళినట్టు నడపకూడదమ్మా అన్నాడు. అంటే నిజమే కదా, ఇది వీడు ఒక గురువే. ఒక్కొక్క సన్నివేశంలో అంటే ఈ సాధనలోకి రాకముందు ఒక సందర్భంలో ఏడుస్తున్నప్పుడు నువ్వు అందరికీ చెప్తావు కదా, మరి నీ బాబాని నువ్వు పిలు అని అడిగాడు మా అబ్బాయి. అప్పుడు మా తోటకోళ్ళ గారికి అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్లు. తీసుకెళ్ళిపోమంటే ఆ పరిస్థితుల్లో నేను ఏడుస్తుంటే చిన్నపిల్లోడే అప్పటికి వచ్చి అన్నాడు, మరి ఇంతమందికి నువ్వు దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తావు కదా, నీ బాబా నీకు వచ్చి ఇప్పుడు సాయం చేయడా అన్నాడు. ఆ మాట మరి ఆ టైం కాడు గురువు రూపంలో వచ్చి నాకు తెలియజేశాడు. ఎవరో ఒకరి రూపంలోనే వస్తాడు కదా. వెంటనే నేను బాబాని నేను ఈ అబ్బాయిని నేను తీసుకొచ్చా, ప్రాణాలతో వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాలి, నువ్వేం చేస్తావో లేదు తెలియదు బాబా, రా కూర్చో అని పిలవగానే డాక్టర్లు వచ్చి బ్లడ్ ఆగిందండి, ఉంచుతారా తీసుకెళ్తారంటే ఇంక ఉంచుతాం, ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఏంటి మీ జీవిత లక్ష్యం అంటే? నా జీవిత లక్ష్యం లక్షల మంది జీవితాలను అద్భుతంగా మార్చాలండి. ఎవరైతే పడిపోయారో వాళ్ళకి నేను చెయ్యి అందించాలనుకుంటున్నాను అమ్మ వాక్ ద్వారా. ఇప్పుడు మెరాకిల్ యూనివర్స్ ఎస్ఎస్ అనేది నా ఛానల్. అయితే ఇప్పుడు మెరాకిల్ యూనివర్స్ ఎస్ఎస్ అనే దాన్ని నేను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఆ రోజు ఆ పేరు నిర్ణయించుకున్నది కూడా అమ్మే అనిపిస్తున్నాను. ఇప్పుడు భవానీ నేను ఇంపాక్ట్ కూడా వెళ్ళా, మోటివేషనల్ స్పీకర్ కానీ సర్టిఫికేట్ చేసి చాలా సర్టిఫికేట్స్ చేశానండి నేను. ఇప్పుడు అయితే ఇంపాక్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక బ్రాండ్ కావాలి, ఆ పేరు పెట్టుకోండి మార్చుకోండి అన్నప్పుడు నాకు ఇన్నర్లోకి వెళ్ళినప్పుడు వశిష్ట అనే పేరు బాగా అనిపించింది, భవానీ వశిష్ట. ఎందుకంటే వశిష్ట అంటే ఒక విశిష్టత ఉంది దానికి. అందులో వశిష్ఠ మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. మన రామాన్ని ఎందుకు పెట్టుకుంటాం, గుణాలు వస్తాయని. అలాగే సప్త ఋషులకి పరమేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన భక్తి సంపూర్ణ శరణాగతి మార్గం ద్వారా వెళ్ళారు వశిష్ఠుల వారు. అందుకు ఆ పేరుని నేను పెట్టుకోవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మెరాకిల్ యూనివర్స్ ఎస్ఎస్ ద్వారా ఏ క్లాస్ పెట్టామండి, 2 నెలలు కోర్స్ అండి, ఎక్కడా లేనట్టు మేము ఇచ్చాము. అది 500కి. అంటే 2 నెలలు వాళ్ళు చెప్పిన తర్వాత టీచర్ వచ్చి 1 గంట చెప్తున్నారు ఆవిడ, తర్వాత మా స్టూడెంట్స్ చెప్తున్నారు ఇంకొక గంట, ఏ డౌట్ ఉన్నా చెప్తున్నాం. అది కూడా బాగా అనిపించింది. మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. 3 మొక్కలు, మన ఆత్మజ్ఞానం ద్వారా ఆరోగ్యం, ప్రతి ఒక్కళ్ళు 3 మొక్కలు నాటాలి. 100 మంది వచ్చారండి. అంటే నేను ఒక్కదాన్ని చేయలేని పని 100 మందితో చేయించవచ్చు కదా. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు గర్భ సంస్కారం అనే ఒక క్లాస్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఆవిడ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అయిన ఆవిడని తీసుకొచ్చి పెట్టినప్పుడు గర్భంలో ఉండగానే శిశువుని ఎలాగా మన కర్మలు తొలగించవచ్చో చెప్పచ్చు కదండి. అలా నేను జనానికి నేను ఉపయోగపడాలనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవడం అనేది కరెక్టేనా? అంటే అసలు ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండే సమాజం వచ్చుంటే మీలాంటి వాళ్ళు అవసరం ఉంటుంది కదా. అంతే కదండి, కర్మని క్లీన్ చేసుకోవడానికి వచ్చామండి. ఆ క్లీన్ చేసుకునే దారిలోనే గురువులు వస్తారు. ఆ గురువులు చెప్తూ వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు పరిణామ క్రమంలో వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు మళ్ళీ నేర్చుకుంటారు. అంతే కదండి. చాలా మంది వస్తారు, నాకు భర్త మాట వినడం లేదంటే అతను ఎందుకే నా మాట, అతను అంటే ఇప్పుడే పశువు జన్మలోంచి వచ్చిన వాళ్ళు కొంచెం క్రూరంగా ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాడు ఏదో నేర్చుకోవడానికి వచ్చాడు. మీరు నేర్చుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎంతసేపు దాన్నే చూడకూడదు అని చెప్తాను నేను. అందులో ఇప్పుడు ప్రశంసలకు బాగా లొంగిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఒక ప్రశంస ఏమి అంత, అది కూడా వదిలేయగలగాలి కదండి. ఇప్పుడు ఎక్కువ లేడీస్ ఏంటంటే ఒక ప్రశంసించే వాళ్ళు కావాలి, కానీ పెట్టేవాడు కదా కావాలి. పొద్దుటే తల్లికి దండం పెట్టుకుని కృతజ్ఞత చెప్పి సాయంత్రం తాగేసి వచ్చి కొడితే ప్రయోజనం ఏముంది?
అలాగా ఈ ప్రశంసకు లోనైపోయి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్తాను, లేడీస్కి చాలా మందికి మోటివేట్ చేస్తా. ఒకళ్ళు పుట్టినరోజు ఉందండి, వాళ్ళకి ఒక గిఫ్ట్ కొనివ్వాలనుకుంటే ఆ అబ్బాయికి ఏది అవసరమో అదే కొనేస్తాం కదా. అలాంటి బంధాలను భగవంతుడు వేసాడు కదా, మనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆయనకి తెలియదు అంటారా? ఎందుకు మీరు ఇచ్చిన దానికి పేర్లు పెడతా ఉంటారు? పేర్లు పెట్టకండి, అది మీకు కరెక్ట్. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు వచ్చాయి, గోదావరి దాకా వెళ్ళాను, పోలీసు వర్గానికి వెళ్ళింది, కార్తీక మాసం కథ ఉంటది కదండి. మరి అత్తగారు తను సరిగ్గా చూడలేదు, ఆ తపన వచ్చింది తనకి, చెయ్యాలన్న తపన. కంఫర్ట్ జోన్ ఉంటే ఎలా వస్తుంది? రాదు. ఆ గుడికి వెళ్ళిపోయి ఆభరణాలు వేసుకుంటే కూడా వాళ్ళకి దాని మీద ధ్యాస ఉండదు. నేను ఎలా అయినా చేసుకోవాలన్న తపన నుంచి స్వర్గానికి వెళ్ళిపోయింది పోలి. అంతే కదండి. ఎప్పుడైతే ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నారు. అర్జునుడు ద్రోణాచార్యుడి కన్నా బాగా బలవంతుడయ్యాడు విల్లు విద్యలో. ఎందుకంటే వనవాసం చేశాడు. ద్రోణాచార్యుడేమో కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు. ఏదైనా మనం చూసే దృష్టికోణమేనండి. దృష్టి మారిస్తే సృష్టి మారుతుంది. ఎంత నా లైఫ్ జర్నీలో మనం సృష్టించుకున్నదే మనకు వస్తుంది. మనం భయపడుతున్న వల్ల అది పడిపోతుంది. ఆ భయాన్ని తొలగించుకుని ఎవరో ఒకళ్ళు ధైర్యం చెప్తే కొంచెం కాదు కొంచెమైనా వాళ్ళకి ఎరుక వస్తుంది, ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ధైర్యాన్ని ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా క్లిష్టమైన సమస్యను తీసుకొచ్చి మీ ముందు పెడితే మీరు మళ్ళీ అమ్మవారికి ఆ విషయాన్ని నివేదించుకుంటారా, చెప్తారా, లేకపోతే అప్పటికప్పుడే అమ్మవారిని అంటే ఇప్పుడు వరకు అమ్మ క్లాసులో ఉండగానే నేను సమాధానం చెప్పేస్తానండి, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ అమ్మకి నివేదించడం ఇది ఏమి లేదండి, క్లాస్లో జరిగినప్పుడే వచ్చేస్తుంది, అప్పటికప్పుడే జరిగిపోతుంది అవన్నీ కూడా. అంటే ఎప్పుడు అమ్మవారు మీతోనే ఉంటుంది ఇంకా. అంతే కదండి, లేనిది ఏముందండి, అంతా అమ్మే కదా. అవునండి. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మీరు ఏదైనా చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలి, సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఈ సనాతన ధర్మం యొక్క విశిష్టం తెలుసుకుని వారు ఇంకా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి వారికి మీ సందేశం. మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, ఎవరు పడిపోవద్దు. ఇప్పుడు ఒక చంటి పిల్లవాడు ఉంటాడు, వాడు పడిపోయాడని పరుగు పెట్టడం ఆపేస్తాడా? ఆపడు కదా. అలా సమస్యలు వస్తున్నాయంటే మీరు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నతంగా ఎదుగుతున్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో ముందుకు వెళ్తున్నారు. మీకు ఎక్కడ ఆటంకం వచ్చినా, నా అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి, మేము మీకు సహకరించడానికి ఎప్పుడూ ఉంటాం. మెరాకిల్ యూనివర్స్ ఎస్ఎస్ తరపున, అమ్మ తరపున. భారతదేశాన్ని సుసంపన్న దేశం చేయడానికే మేము ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నాం. దీంట్లో ఎంతోమంది సైన్యం నాతో నడుస్తున్నారు. మీరు ఆ సైన్యంలో భాగం అవ్వాలి అనుకుంటే రండి మాస్టర్స్, అందరం కలిసి భారతదేశాన్ని సుసంపన్న దేశం చేస్తాం. చివరిగా ఒక మాట, శ్రీశ్రీ గారి కవిత నాకు ఎప్పుడు గుర్తొస్తుంది పడిపోయిన ప్రతిసారి. కుదిరితే పరిగెత్తు లేదా నడువు, అది చాతక లేదా కాకుతూ పో, అంతేగాని అలా కదలకుండా ఒకే చోట ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనిచేయని ఆ సముద్రపు గెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని కూడా తల దించుకునేలా చేయగల సత్తానిది. అలాంటిది ఇప్పుడు వచ్చి నీ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం అన్నది ఏది ఏది ఆగిపోకూడదు మిత్రమా. లే మిత్రమా లే. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. చాలా సంతోషం అమ్మ. మీరు కూడా ఇంత శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో, అమ్మవారు ఇచ్చినటువంటి ఆ శక్తిని అందరికీ పంచుదామనే ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీకు శ్రీ సన్నిధి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఇంతవరకు గంగాభవాని గారు వారి జీవితంలో జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి అనుభవాలు, ఏ శక్తి అయితే ఈ సృష్టి అంతా నడిపిస్తుందో ఆ శక్తితో ఆవిడ మమేకమై ఆ యొక్క ఎనర్జీస్ని మనకి అందరికీ పంచుతూ, దేన్ని మనం పట్టుకుంటున్నామో, ఎందుకు వదులుకోలేకపోతున్నామో, లేని కష్టాలన్నీ కూడా ఉన్నట్టుగా ఊహించుకొని ఎందుకు బాధపడుతున్నామో, ఇచ్చింది ఎవరు, తీసేసేది ఎవరు, ఇలాంటి విషయాలన్నింటిలోని కూడా మనకి మరింత క్లారిటీగా వారు ఈరోజు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.